సీనియర్ లీడరు కొండలరెడ్డి గారు వచ్చారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. తర్వాత ట్యాక్సీ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ నాగేష్ యాదవ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇట్లా నాగేష్ ఇట్లా కూర్చోలేదు. అట్నే మెడికల్ రంగానికి సంబంధించి మన మెడికల్ యూనియన్ చూస్తున్న సత్యనారాయణ గారు వచ్చారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. పెన్నార్ యూనియన్ జనరల్ సెక్రటరీ లక్ష్మారెడ్డి గారు వచ్చారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. అట్నే మీటర్స్ లీడర్స్ నుంచి వచ్చారు. పెన్నార్ కోకోకోలా యూనియన్ జనరల్ సెక్రటరీ చక్రవర్తి గారు వచ్చారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సింది వచ్చి పరిచయం అందరికీ నమస్కారం. సరే, మనకు ముఖ్య అతిథిగా వచ్చిన మధుసూదనాచారి గారు చివరిలో మాట్లాడతారు. ముందుగా మీ అందరికి కూడా ఈరోజు అన్ని ఏరియాల్లో కూడా జెండా ఎగరేసుకొని ఇక్కడ దాకా వచ్చాం. ఈ మేడేని నిర్వహించుకోవడం అనేది ఎక్కడికక్కడ ఈరోజు జరుగుతూ ఉంది. అయినప్పటికీ మనం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది మన సాంప్రదాయం. ఇప్పుడే హోటల్ యూనియన్ ప్రెసిడెంట్ అనిల్ వచ్చారు. వారిని కూడా ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాను. పూర్తి చేసుకోమ్మా. మిత్రులారా, నేను కొన్ని వివరాలు మన యూనియన్ మాజీ జనరల్ సెక్రటరీ, అదే రకంగా మినిమం వేజ్ బోర్డు ఎక్స్ చైర్మన్ నారాయణ గారు కూడా వేదిక మీదకి వచ్చిన్నారు. వారిని కూడా పరిచయం కావాల్సిందిగా మీ అందరికి కూడా కోరుతున్నాను. తర్వాత మహేందర్ గారు మన ట్రేడ్ యూనియన్కి హైదరాబాద్లో ఏ కష్టం వచ్చినా కూడా అండదండలు ఉంటారు. వారిని కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత సోదరులు రామూర్తి గారు, వారు కూడా వేదిక మీదకి వచ్చారు. వారిని కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులారా, మిగతా పెద్దలు వేదిక మీద ఉన్నారు. వారందరికీ కూడా స్వాగతం. మన ట్రేడ్ యూనియన్ లీడర్లు ఇంకొంతమంది వచ్చేటోళ్ళు ఉన్నారు. వాళ్ళు దారి మీద ఉన్నారు, వస్తున్నారు. జనం కూడా మన వాళ్ళు వస్తున్నారు. సరే, ఏమైనా ఈ సందర్భంగా మీ అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ మేడే సందర్భంగా 2 మాటలు నేను మాట్లాడి తర్వాత మన ట్రేడ్ యూనియన్ లీడర్లు ఒకరిద్దరు మాట్లాడిన తర్వాత మన అతిథులు మాట్లాడతారు. మొట్టమొదటిగా మేడే గురించి మీ అందరికి కూడా ఎప్పటికప్పుడు చెప్తుంటాం, కానీ సందర్భోచితంగా కూడా మనం మాట్లాడుకోవాల్సిందే. ఈ మేడే ప్రత్యేకత ఏమిటంటే, మనకు దాదాపు ఒక 130 ఏళ్ల క్రితం, అంటే 1886కు ముందు కార్మికులకు ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఈ చట్టాలు, పని గంటలు, కనీస వేతనాలు, ఈఎస్ఐలు, పిఎఫ్లు, సోషల్ సెక్యూరిటీసు ఇలాంటివన్నీ ఉండేవి కావు. అలాంటి సమయంలో కార్మిక వర్గం కార్మికుల్లో అప్పట్లో ఒక్క మాటతోటి మీకు సారాంశం చెప్తాను. అప్పుడు ఎట్లుండేదని అంటే, కార్మికుడు పనిచేసి పొద్దుగొడిస్తే ఫ్యాక్టరీ పోయేది, పనిచేసే కాడికి పోయేది, పొద్దుగూకిన తర్వాత ఎప్పుడో రాత్రి వచ్చేది. చివరికి పిల్లలకి మీ తండ్రి ఎవరు అని అంటే చెప్పలేని పరిస్థితుల్లో ఆనాడు కార్మిక వర్గం యొక్క స్థితిగతులు ఉండేవి. దాన్ని గమనంలో పెట్టుకొని అప్పుడున్న కార్మిక వర్గం ఎంత తీవ్రమైన పని ఒత్తిడిలో ఉండేది, అప్పుడు ఎన్ని ఇబ్బందులు ఉండేది అనేది మీ అందరికీ కూడా తెలుసు. అలాంటి సమయంలో మనం కార్మికులందరూ ఐక్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు కదిలి ఆ రోజు మాకు పని గంటలు కావాలి, పని గంటల్ని నియంత్రించండి అని పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ఆ ఆందోళన చికాగో నగరంలో జరిగింది. ఆ చికాగో నగరంలో జరిగిన ఆందోళన మీద అమెరికన్ ప్రభుత్వం ఆనాడు కాల్పులు చేసింది. ఆ కాల్పుల్లో దాదాపు 8 మంది కార్మికులు చనిపోయారు. ఆ చనిపోయిన కార్మికుల్లో ఒక కార్మికుడు లేచి ఆయన తడిసిన ఎర్ర రక్తంతో తడిసిన గుడ్డను లేపి చూపించుకుంటూ చనిపోయాడు. అందుకే ఎక్కువ ప్రాంతాల్లో మనం మేడే రోజున ఎర్రటి గుడ్డను ఎగిరేస్తూ ఉంటారు. దాని మీద ఏ సింబల్స్ అవన్నీ కూడా ఉండవు. కానీ సాంప్రదాయంగా కాలానుగుణంగా అవి పొలిటికల్ అఫిలియేటెడ్ అయ్యి అనేక ప్రాంతాల్లో ఎవరికి కావాల్సినట్టు వాళ్ళ జెండాలు పెట్టారు. ఏమైనా మనసులో ఉండేది మాత్రం మేడే. ప్రపంచ కార్మికులందరూ ఈరోజు మన కర్తవ్యాన్ని నిర్దేశించుకోవడం కోసం ఈరోజు ఈ జెండాను ఎగిరేసుకుంటూ మేడేని జ్ఞాపకం పెట్టుకుంటూ మనం ముందుకు పోతా ఉన్నాం. మేడేకి ఇంకొకటి అంటే ఒక మూలం, ఇలా మేడేని గుర్తుపెట్టుకోవడానికి 8 గంటల పని విధానం.
ఆ పోరాటం మేడే రోజు ఏ రోజైతే అమెరికాలో ఘర్షణ జరిగిందో, కార్మికులు చనిపోయారో, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా దేశాల్లో కార్మికులందరూ స్పందించడం వల్ల ప్రపంచంలో ఉన్న ప్రభుత్వాలు వివిధ దేశాల్లో వాటి పీటలు కదులుతాయన్న భయంతో కార్మిక సంఘాలను పిలిచి మాట్లాడి ఎక్కడికక్కడ చర్చలు చేసి మొత్తం కూడా ప్రపంచ దేశాల మధ్యన ఉన్న ఒక అవగాహనతోటి 8 గంటల పని విధానాన్ని ఇంప్లిమెంటేషన్కి తీసుకొచ్చారు. అది భారతదేశంలోనూ ప్రపంచంలోనూ. దాని ఫలితంగా ఈ డిమాండ్ నెరవేరినాక ప్రపంచంలో ఉన్న కార్మిక సంఘాలన్నీ మళ్ళా కలుసుకొని మనం దీనికి ఈ పోరాటానికి స్ఫూర్తిగా జ్ఞాపకం కోసం మనం ఒక కార్యక్రమాన్ని పెట్టుకోవాలని దాన్ని మే 1వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా మనం ఐక్యంగా ఈ పోరాటాన్ని స్ఫూర్తిగా ఎప్పుడు నిలబెట్టుకోవాలని మేడే డేటు మే 1 నిర్ణయించుకున్నాం. దాంట్లో భాగంగా గత 100 సంవత్సరాలని 100ల పై నుంచి మేడేని మనం మే 1వ తారీఖున 1886 నుంచి ఇప్పటి వరకు వరుసగా ప్రపంచ దేశాల్లో ఉన్న కార్మిక వర్గం ఈ రోజు మాత్రం ఐక్యంగా ముందుకు పోతా ఉంది. ఆ రకంగా ఐక్యంగా ప్రతి దేశంలో చిన్న కార్మికులు ఉన్నాయి. ఇవాళ ఉదాహరణకు నేను ఎర్లీ మార్నింగ్ 8 గంటలకి ఏఎంఎస్ హాస్పిటల్లోకి వెళ్ళి ఓ జెండా ఎగరేసి వచ్చాం. అక్కడంతా కూడా ఉద్యోగులు చాలా తక్కువ మంది ఉన్నారు. మొత్తం కలిపితే కూడా ఓ 150 మంది ఉంటే అందరికీ డ్యూటీలు వేస్తే 8-9 మంది వచ్చి 8-9 మంది వచ్చినా జెండా ఎగిరేసి వాళ్ళకి దీన్ని కాపాడుకుంటేనే మన భవిష్యత్తు కాపాడబడుతుంది అని పట్టుగా వాళ్ళందరూ కూడా 8 మంది రావడం, మాట్లాడుకొని ఇక్కడ దాకా రావడం అనేది జరిగింది. అంటే స్ఫూర్తి ఏంటంటే సంఖ్య కన్నా దాని యూనిటీ చాలా ముఖ్యం. ఆ యూనిటీ అనే పదాన్ని జ్ఞాపకం పెట్టుకోవడానికి ఈ జెండా ఒక దిక్చూచి ఉంటుంది. అది మేడే జెండా అని మేడేకి మనం ఎగిరేసుకుంటూ వస్తున్నాం. కానీ దురదృష్టవశాత్తు రాబోయే కాలంలో ఈ మే 1 ఈ 8 గంటల పని విధానం భారతదేశంలో ఉండదా అని చెప్పేసి భయం మాత్రం కార్మిక వర్గంలోకి, ఉద్యోగ వర్గాలకు వస్తున్నది. ఎందుకు వస్తున్నది? మొత్తం కూడా ప్రపంచంలో ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ యుద్ధాలన్నింటికీ కూడా వ్యాపార పోటే ప్రధానమైన కారణం. ఆ వ్యాపారస్తులు ఇండియాకి వచ్చి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెట్టాలి అని అంటే మాకు చాలా ఆటంకంగా ఉంది మీ కార్మిక చట్టాలు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మీరు చూడండి, ఒక ఎగ్జాంపుల్, పబ్లిక్ సెక్టార్ని ప్రైవేటీకరణ చేయాలన్నారు. కానీ ప్రైవేటీకరణ 49% మాత్రం వచ్చి పెట్టుబడులు పెట్టి ఇండస్ట్రీస్ తొందర ఆగారు. ఇవాళ బీజేపీ గవర్నమెంట్ డిజిన్వెస్ట్మెంట్కు మినిస్టర్ని పెట్టి గత ప్రభుత్వంలో మొత్తం అమ్మాలని ప్రయత్నం చేసినా కూడా అవి కొంత ఆగుతున్నాయి. కారణం ఏమిటి అని అంటే మేము ఈ చట్టాలను మార్చి మీరు ఈ కార్మికులందరినీ తొలగించి అప్పుడు ఆస్తులు అమ్మితే కొంటాము అన్న ఆలోచనతో ఇవాళ పెట్టుబడిదారు వ్యవస్థ ఉన్నది. కారణంగానే ఇవాళ బీజేపీ ప్రభుత్వం కరుడు కట్టినట్టుగా 44 కార్మిక చట్టాలను మార్చి ఈరోజు 4 కోడ్లుగా ఏర్పాటు చేసి చరిత్రలో కార్మిక వర్గం అనేక పోరాటాలు, ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న 44 చట్టాలు, అది ఈఎస్ఐ కావచ్చు, పిఎఫ్ కావచ్చు, కాంపెన్సేషన్ యాక్ట్ కావచ్చు, కనీస వేతనాల యాక్ట్ కావచ్చు, ట్రేడ్ యూనియన్ నిర్మించుకునే యాక్ట్ కావచ్చు, పని దినాలకు సంబంధించిన యాక్ట్ కావచ్చు, ఇట్లా జీతం ఇవ్వకపోతే కొట్లాడే యాక్ట్ కావచ్చు, పనిలో నుంచి తొలగిస్తే తొలగించొద్దని చెప్పేసి యాక్ట్ కావచ్చు, ఇట్లా ఉన్నాయి. వీటన్నింటిని తొలగించి ఇప్పుడు ఏమిటంటే సింపుల్ మెథడ్ ఒకటే పెట్టినారు. ఫిక్స్డ్ టర్మ్డ్ ఎంప్లాయ్, మీకు నెలకింత జీతం, కాంట్రాక్ట్ బేస్డ్గా పేపర్ రాసుకోవటం, నాకు వద్దనే నాడు పోవడం. మీకు ఇక్కడ ఒక్క మాట మాత్రం చెప్పి మనం మిగతా విషయాలకి, ఎందుకంటే చాలామంది మాట్లాడేటోళ్ళు ఉన్నారు. ఇదంతా కూడా మేము కరపత్రాల్లో వివిధ రూపాల్లో మీకు కమ్యూనికేట్ చేస్తున్నాం. ఎప్పుడైనా చివరికి ఒక రెంటల్ అగ్రిమెంటు, ఇల్లు, రూము ఇచ్చినా కూడా టర్మ్స్ అండ్ కండిషన్ రాసేటప్పుడు ఏమని రాస్తారనంటే, నీకు 3 నెలల ముందు నీకు ఇష్టం లేకపోయినా నువ్వు ఖాళీ చేయి, నాకు ఇష్టం లేకపోయినా నేను ఖాళీ చేస్తా విత్ నోటీస్ అని చెప్పేసి పెడతారు. కానీ ఇలా ఈ 4 కోడ్లలో వచ్చే దాంట్లో ఒక ప్రమాదకరమైన పాయింట్ ఏంటంటే, ఎంప్లాయ్మెంట్లో నాకు ఇష్టం లేకపోతే నిన్ను తొలగిస్తా, అందులో పదం ఇష్టం అని రాయడు, నీ పర్ఫార్మెన్స్ సరిగా లేకపోతే నిన్ను తొలగిస్తా అంటాడు. ఇక అప్పుడు వాడు అనుకున్నప్పుడల్లా నీ పర్ఫార్మెన్స్ బాగుండదు. అంటే భారతదేశంలో పర్మనెంట్ ఎంప్లాయ్ అనే పదమే రద్దయిపోద్ది ఈ కోడ్ వస్తే. ఒక్కసారి పర్మనెంట్ రద్దయిన తర్వాత ఇక మన చేతుల్లో ఏదీ ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే మోడర్న్ బానిసల లెక్క పనిచేయాల్సిన పరిస్థితి భారత కార్మిక ఉద్యోగ వర్గాల ముందుకు బీజేపీ ప్రభుత్వం తీసుకురాబోతుంది. దానికి అనుగుణంగా ఇవాళ కార్మిక సంఘాలన్నీ కూడా రియాక్ట్ అయ్యి మే 20వ తారీఖున దేశవ్యాప్తమైన సమ్మె చేయబోతా ఉన్నారు. ఆ సమ్మెకు కూడా బీఆర్టీ మద్దతు ఇచ్చి మనందరం కూడా అందులో పాల్గొంటున్నాం.
మీరందరూ కూడా అందులో పాల్గొనాలని మేడే సందర్భంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో కార్మిక వర్గం ఉంటే ఎలా ఒక ఎడారిల ఓయాసిస్ టైప్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మాత్రం కేసీఆర్ గారు ఉన్నప్పుడు మన కార్మిక వర్గాన్ని కంటికి రెప్పలా ఆదుకున్నారు. మీకు చాలామందికి ఈ విషయాలు ఎంత చెప్పినా అది పొలిటికల్ యాంగిల్లో పోతున్నారు తప్ప రియల్గా చెప్పాలంటే నేను ఒక 29-30 ఏళ్ల నుంచి ట్రేడ్ యూనియన్లో పనిచేస్తున్నాను. కార్మికులకు సంబంధించినంత వరకు కేసీఆర్ గారు మాట్లాడినట్టుగా కేసీఆర్ గారు అర్థం చేసుకున్నట్టుగా ఏ ముఖ్యమంత్రి కూడా పనిచేయలేదు. బహుశా నేను ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టూడెంట్ కూడా అక్కడి నుంచి అనేక వచ్చిన అందరి ముఖ్యమంత్రులతోటి నెగోషియేషన్లలో ఉన్నాం. ఏ ఒక్కరు కూడా కార్మికులను పిలిచి 1-2 గంటలు మాట్లాడింది లేదు. కేసీఆర్ గారు ఆశాలను పిలిచాడు, అంగన్వాడీలను పిలిచాడు, విఆర్ఏలను పిలిచాడు, చిట్ట చివరికి గుళ్ళల్లో పనిచేసే వాళ్ళని పిలిచారు. సీనన్న లాంటి వారి చొరవలతోటి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న హోంగార్డులని అట్లాంటి వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళందరికీ కూడా జీతాలు పెంచారు. ఇట్లా చెబితే అనేక మంది జీతాలు పెంచినారు. అనేక మంది అసంఘటిత రంగంలో ఉన్న ఆటో, పీడీ, హోటల్ వర్కర్స్, ఇట్లాంటి భవన నిర్మాణ కార్మికులు, ఇట్లాంటి క్యాబ్స్, ట్యాక్సీ డ్రైవర్స్, ఇలాంటి వాళ్ళని అందరినీ కూడా పిలిచి మాట్లాడి వాళ్ళందరి సమస్యల్ని టచ్ చేసినారు. హమాలీల సమస్యలను కూడా పిలిచి మాట్లాడి సివిల్ సప్లైకి సీనన్న వీళ్ళ నాయకత్వంలో ఆయాల మాట్లాడుకొని ఎక్కడ లేని హమాలీ బోనస్ను కూడా ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. అట్లాంటి అంటే పరిపాలన కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో జరిగింది. ఒక్క మాట అంటే సీనన్న చెప్తారు కదా దాని వివరణ, నేను ఒక్క వాక్యం ఈ సందర్భంలో అటాచ్ చేయాల్సింది. 9 ఏళ్ల కాలం 10 ఏళ్ల కాలంలో ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడ లేరు. కానీ మనం అర్థం చేసుకోవడానికి కేసీఆర్ గారు కార్మిక ఉద్యోగ వర్గాలకు ఎట్ట చేసిరనంటే 10 ఏళ్లలో 2 సార్లు 73% పీఆర్సీని ఇచ్చినారు. ఇది ఎవరు ఈ దేశంలో ఎక్కడ కూడా చేయలేదు. సింగరేణి వాళ్ళని పట్టించుకున్నారు, ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల్ని పట్టించుకున్నారు. ఇక్కడ ఆడియన్స్ ఇక్కడ కూర్చున్న ప్రతి వాళ్లకు చిట్ట చివరికి నేను మొదట్లో చెప్పినట్టుగా నార్త్ ఇండియన్ లేబర్ అసోసియేషన్ ఉంది, హిందీ వాళ్ళు. ఇప్పుడు పటాన్ చెరువు మన హైదరాబాద్ చుట్టూ వాళ్ళు ఒక 40% మెరిగిరన్న. అందరూ అసంఘటిత రంగమే, ఒక్కరికి పర్మనెంట్ ఉండదు. కానీ కరోనా వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు మన రాష్ట్రం వాళ్ళు అనుకోకుండా వాళ్ళందరికీ జీతభత్యాలు, వాళ్ళందరికీ జీవన భృతులు ఇస్తూ వాళ్ళ ఊరుకు పోతామనంటే కూడా వాళ్ళని సహకరించుకొని కన్నబిడ్డలు లెక్క చూసుకొని డబ్బులు ఇచ్చి పంపించిన పరిస్థితి ఇవాళ బీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగేది. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే రేఖామాత్రంగా 2 ముక్కల్లో చెప్తా మీకు. ఇప్పుడు పరిస్థితి మేనిఫెస్టోలో చూడండి, వాళ్ళ మేనిఫెస్టోలో అనేక అంశాలు చెప్పినారు. ఆశాలకు ఎంత జీతమో చెప్పినారు, అంగన్వాడీలకు ఎంత జీతమో చెప్పినారు, ఆటో వాళ్ళకి ఏం చేస్తామో చెప్పినారు, 12,000 ఇస్తామన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రంగాలకు వాళ్ళు పెద్ద పెద్ద హామీలు ఇచ్చుకుంటూ పోయినారు. ఒక్క హామీ జరగలే, ఇచ్చిన మాట ఒక్క హామీ జరగలే. హామీ జరగకపోగా పర్మనెంట్ కాంట్రాక్ట్ లేబర్ని రెగ్యులరైజ్ చేస్తామన్నారు, ఓ కార్పొరేషన్ పెట్టేసేసి మేమే జీతాలు ఇస్తామన్నారు, సోషల్ సెక్యూరిటీ చేస్తామని చెప్పినారు. ఇట్లా చదువుకుంటూ పోతే 100 ఉంటాయి. ఒక్కటంటే ఒక్కటి చెయ్యకపోగా ఇప్పుడున్న ప్రమాదమైన పరిస్థితి ఏంటంటే అనేక ప్రాంతాల్లో జీతాలు రావట్లే, జీతాలే రావడంలే. ఏదైనా మాట్లాడబోతుంటే నిన్న నేను వాటర్స్ రికగ్నైజ్డ్ యూనియన్ ప్రెసిడెంట్ని. అప్పటి నుంచి ఒక్కనాడు కూడా, అది 89లో బోర్డు అయింది, అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నడూ జీతాలు ఆపలేదు. కేసీఆర్ గారి గవర్నమెంట్లు ఉన్నప్పుడు అసలు ఏ రోజైనా లాస్ట్ వర్కింగ్ డే జీతాలు ఇచ్చే పరిస్థితి. నిన్న మార్నింగ్ జీతాలు ఈరోజు వేయట్లేదని చెప్పినారు. అప్పటికప్పుడు అందరం పోయి గొడవ చేస్తే సాయంత్రం 4 జీతాలు వేసినారు. ఆ వేసేటప్పుడు ఎండి చెప్పినాడు మాకు, ఏమయ్యా ఒక్కరోజు లేట్ గురించే ఇంత గొడవ చేస్తున్నారు, ఇలా ఇన్స్టాల్మెంట్ బేస్డ్గా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తుంటే మీరు మమ్మల్ని చిట్ట నిలదీస్తున్నారు అని చెప్పినారు. అంటే వాస్తవంగా మాట్లాడుతున్నది రాష్ట్రంలో గవర్నమెంట్ ఉద్యోగులకు కానీ కాంట్రాక్ట్ మెడికల్ అండ్ హెల్త్లో జీతాలే లేవు, విఆర్ఏలకు జీతాలే లేవు. ఇట్లా చాలామందికి జీతాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వం ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు, కార్పొరేషన్ ఇవ్వట్లేదు, ప్రైవేట్ ఏరియాలో పట్టించుకున్న నాదుడే లేడు, లేబర్ డిపార్ట్మెంట్ పని విధానమే దాని గురించి పట్టించుకున్నట్టు లేడు. ఈ రకంగా కార్మిక ఉద్యోగులు ఒక రకంగా చెప్పంటే అనాథలైపోయే పరిస్థితి ఉన్నది, దిక్కులేని పరిస్థితి అయిపోయినది. అందుకని వాళ్ళందరికీ కూడా ఇవాళ బీఆర్టీ నాయకత్వం వహిస్తూ వాళ్ళ సమస్యల మీద రంగాల వారీగా మాట్లాడుకుంటూ ముందుకు పోతున్నాం. అయితే ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలకు మధుసూదనాచారి గారికి కానీ సీనన్నకు కానీ మిగతా బడుగు లింగయ్య అన్నకు కానీ వీళ్ళకు కూడా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను.
ఇవాళ ఏమైపోయిందంటే ట్రేడ్ యూనియన్ ఉద్యోగ సంఘాల్లో కూడా అధికార పార్టీ అని అంటే ఏదో అధికార పార్టీతో ఉండాలన్న ఒక ఆ రకమైన అభిప్రాయం ఏర్పడింది. ఒక ఏడాది అయింది, ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు క్లారిటీ వచ్చి అందరూ కొంచెం మీ ఆఫీస్ ఎక్కడుంది, మీరు ఎక్కడున్నారు అని ఇప్పుడు మన ఫోన్లు ఇప్పుడు ఎత్తుక్కునే పరిస్థితికి వచ్చి సంఘాలన్నీ ఇప్పుడు మన పక్కకు వస్తున్నాయి. మేము వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పి మన లెటరేట్ల మీద మన పేర్లుంటే ముందు మీరు రాకండి. మేము మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ గారు ఒక లెటరేట్ మన పడి దాని మీద బీఆర్టీ అని పాత లెటరేట్ పట్టుకుని పోయినారు. పోతే అది చూసి ఈ బీఆర్టీ అంటే ఏంటయ్యా, పలానా సంఘం మీరు మా దగ్గరికి రాబాకరి, మారితే రారి లేకపోతే లేదు. ఇంత పరిస్థితుల్లోనూ ఇప్పుడు అయినా కూడా కార్మిక వర్గం ఇప్పుడు కొంచెం తెగించి బయటకు వస్తున్నది. నిన్న మాకు వచ్చిన ఒక అంచనా ప్రకారంగా దాదాపు 25,000 నుంచి 30,000 మంది హైదరాబాద్ నుంచి కార్మికులు వెహికల్స్ పెట్టుకొని మన వరంగల్ సభకు వచ్చినారు. ఆ తర్వాత అక్కడక్కడ మాకు కంపెనీలలో అటెండెన్స్ సమస్యలు వస్తే మాకు తెలియజేయడం కానీ, లేదా మన ఎమ్మెల్యేలు ఇన్ని బండ్లు ఇచ్చినవని చెప్పడం ద్వారా కానీ, వీటి వల్ల ఎన్ని కార్మిక వర్గం ఎంత కదిలింది అనేది బాగా కదిలింది. మాకు ఉట్టుగా చెప్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగులు కదిలినారు సీనన్న. చాలామంది చెప్తున్నారు మధ్యదాకా వచ్చి మేము వీడికి వచ్చినాం, ట్రాఫిక్ ఇట్లయింది అట్లయింది అని చెప్పేసి. మరి అక్కడ దాకా కనపడలేదంటే ఇక కనపడితే వెళ్ళి మళ్ళా. అందుకని మేము పబ్లిక్ కదలాలి, బయటకు వెళ్ళాలి, ఎక్కువ మంది రోడ్డు మీదకి వచ్చిరని తెలవాలని మేము రోడ్ల మీదకి వచ్చినామని ఇలా ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల నాయకులు కూడా మాతోటి ఫోన్లలో మాట్లాడి చెప్తున్నారు. ఆ రకంగా ఇలా ఈ ప్రభుత్వంతో చాలా ఇబ్బందులు పడి కార్మిక ఉద్యోగులందరూ మళ్ళీ ఇటు తిరుగుతున్నారు. అందుకని మీ అందరికీ చివరిగా నేను విజ్ఞప్తి చేసేది, మనం కూడా మీరందరూ కూడా కదలాలి. మీరందరూ కూడా రాబోయే కాలంలో వచ్చే వాళ్ళందరినీ అందుబాటులో పెట్టుకుని వాళ్ళ సమస్యల్ని మనం అడ్రస్ చేయాలి, పట్టించుకోవాలి. మిగతా మన రంగాలకు సంబంధించిన నాయకులు క్లుప్తంగా మాట్లాడతారు. ఎందుకంటే ఒక అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ముందస్తుగా నేను దీనికి సంబంధించినంత మేడే నేపథ్యం, మన కర్తవ్యం, వీటన్నిటి మీద కూడా మీ దృష్టికి తీసుకొచ్చాను. ఇప్పుడు మన సోదరులు దానకర్ణచారి బీడీఎల్కి సంబంధించి వారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. పబ్లిక్ సెక్టర్ నాయకులు. ఈనాటి ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి స్పీకర్, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీ మరియు ఫ్లోర్ లీడర్ సిరికొండ మసూన్చారి గారికి, అదేవిధంగా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఎక్స్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడన్న గారికి, అదేవిధంగా మాజీ ఎంపీ లింగాల యాదవన్న గారికి, అదేవిధంగా బీఆర్టీ అధ్యక్షుడు రాంబాబు గారికి, మాజీ జనరల్ సెక్రటరీ మినిమం బోర్డు చైర్మన్ ఎక్స్ చైర్మన్ నారాయణ గారికి, మరియు నిర్మల మేడం గారికి, మరియు వేదిక మీద కూర్చున్న వారందరికీ పేరు పేరున మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మేడే 139వ మేడే. ఈరోజు అసలు మేడే చేసుకోవడానికి కారణం ఏంటంటే, ఆనాడు ఇప్పటివరకు రాంబాబు అని చెప్పినట్టు 12 గంటలు 16 గంటల పని ఉంటే దాన్ని కార్మికులు స్వాతంత్రం రాకముందు 1886లో అమెరికా చికాగోలో పోరాడి దాన్ని 8 గంటల పని దినాన్ని తీసుకురావడం జరిగింది. అంటే ఈ మేడే రోజు మనం సాధించిన కార్మికులు సాధించిన హక్కులు, సాధించబోయే హక్కుల గురించి చర్చించడానికే ఈ మేడే. 1920లో మనకు ట్రేడ్ యూనియన్స్ అనేది స్థాపించుకోగలిగినాం. 1920 1923లో మద్రాసులో మొట్టమొదటి మేడే చేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ మేడే అనేది కార్మిక దినోత్సవం యావత్ ప్రపంచంలో చేసుకుంటున్నారు. కాబట్టి మనకు ఈరోజు మనం రాంబాబు అన్న చెప్పినట్టు కేసీఆర్ గారు మాత్రం కార్మికుల పక్షపాతి, కార్మికుల గురించి హార్నిషాలు ఆలోచించే ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ గారు. ఈరోజు నేను బీడీఓలో పనిచేస్తున్నా, దాదాపు 23-24 పబ్లిక్ సెక్టార్లు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. హెచ్ఏఎల్, ఈసీఎల్ ఇవన్నీ, అందులో అన్నింటిలో కూడా మేము ఎన్నో బాధలు పడుతున్నాం. ఇవాళ ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అని, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అని, అన్నీ చాలా విధాలుగా లేని చట్టాలు తీసుకొచ్చి యూనియన్లు లేకుండా ఇవాళ 44 కోళ్లను 29గా కుదించి దాన్ని 4 కోళ్ళకు కుదించిన తర్వాత, అంటే ఒక యూనియన్కు స్వాతంత్రం లేకుండా, ఇండిపెండెన్స్ లేకుండా చేయడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అనేది వాళ్ళు చేసే పద్ధతులు అట్లున్నాయి. కాబట్టి మనం అందరం ఆలోచించాలి. ఇవాళ మన రాష్ట్రంలో మన మాజీ ముఖ్యమంత్రి గారు గత 10 ఏళ్ళలో ఏ విధంగానైతే రాష్ట్ర ప్రభుత్వంలో కానీ మా బిహెచ్ఎల్ని కూడా
ఒకనాడు బిహెచ్ఎల్ లాస్లో ఉంటే కూడా దాన్ని కూడా లాస్ కాకుండా మన ప్రభుత్వం తరపున కేసీఆర్ కాపాడిన దినాలున్నాయి. అంటే మన హక్కులు మనం కాపాడాలనుకుంటే, మన చట్టాలు మనం కాపాడాలనుకుంటే మనం అందరం యూనిటీ ఉండాలి. రేపు ఇప్పుడే రాంబాబు అని చెప్పినట్టు 20 తారీఖు సార్వత్రిక సమ్మె చేయడం జరుగుతుంది. ఆల్ ట్రేడ్ యూనియన్స్, నేషనల్ ట్రేడ్ యూనియన్స్, మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ట్రేడ్ యూనియన్స్ కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ చట్టాలు కుదించడం వల్లనే. ఆ చట్టాలు కుదిస్తే ఈ విధంగా స్వాతంత్రం ఉండదు, నేను వచ్చి ఇట్లా మాట్లాడే స్వాతంత్రం ఉండదు. మేము తెలంగాణ ఉద్యమంలో మా సీనియర్ ఎంబడి ఆయన గెస్టెడ్ ఆఫీసర్ ఉండి కూడా అన్ని ప్రభుత్వ రంగం స్టేట్ గవర్నమెంట్లో ఉన్న గెస్టెడ్ ఆఫీసర్లందరినీ ఏకం చేసి మేము ఉద్యమంలో ఎన్నో ఉద్యమాలు చేసినాం తెలంగాణ కోసం. కాబట్టి ఆ స్వాతంత్రం ఉన్నది. ఇక మనం ఇప్పుడు ఆశా వర్కర్లది కూడా వాళ్ళకు కూడా వాళ్ళ సమస్యలు మనకునే, వాళ్ళ జీతాలు ఎట్లుంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జీతాలు ఏ విధంగా పెంచింది కేసీఆర్ అనేది మనకందరికీ తెలుసు. ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా కష్టాలు పడుతున్నారని తెలుసు. అంటే అన్ని అబద్ధాలు చెప్పి, అన్ని అబద్ధాల వాగ్దానాలు చెప్పి ఇవాళ మన రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డది. కాబట్టి మొన్ననే ఎలక్కుర్తిలో జరిగిన సమావేశం గురించి చూస్తే తెలిసిపోతుంది వాళ్ళకు మనం అంటే ఏంది, బీఆర్ఎస్ అంటే ఏంది అనేది తెలిసిపోతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా వేచి చూస్తారు, మళ్ళీ మా ప్రభుత్వం రావాలి, మళ్ళీ మా కేసీఆర్ రావాలి అని అందరు ఎదురు చూస్తారు. ఏదో తప్పుడు విధంగా వాళ్ళు వాగ్దానాలు చేసినందుకు దాన్ని నమ్మి మోసపోయినాం. కానీ ఈసారైనా మనమందరం ఆలోచించి మన ప్రభుత్వాన్ని మళ్ళీ మనం తిరిగి తెచ్చుకోవాలి. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం ఉండాలంటే బీఆర్ఎస్ కంపల్సరీ ఉండాలి. తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ తీర్చిదిద్దాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండాలి, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటేనే మన ఎన్ని సమస్యలు పూర్తవుతాయి. ఎందుకంటే వాళ్ళు 65 ఏళ్ళు పాలన చేసి ఏం చేసిరో మనకు ఎరుక, మనం 10 ఏళ్ళు పాలన చేసి మనం ఏం చేసినాం ఎరుక. కాబట్టి మనం రేపు జరగబోయే కార్మికుల హక్కుల గురించి, కార్మికుల సమస్యల గురించి మనమందరం యూనిటీ ఉండాలి. బీఆర్టీయూ తరఫున మేము మా బీడీఏలు, హెచ్ఏలు, ఈసీఏలు, బిహెచ్ఎల్, ఓడిఎఫ్ అన్ని పబ్లిక్ సెక్టార్స్ ఎల్లప్పుడూ మద్దతుకి ఇస్తుంది. రేపు 20 తారీఖు జరగబోయే సమ్మెను కూడా మన బీఆర్టీ తరఫున మనం విజయవంతం చేయాలని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే 8 గంటలు మనకు ఆ రోజు మన పెద్దవాళ్ళు ఆలోచించి 8 గంటలు పని గంటలుగా, 8 గంటలు రెస్ట్గా, 8 గంటల రీక్రియేషన్గా మనకు విధించడం జరిగింది. ఆ విధంగానే ఉండాలి. వాళ్ళు ఇప్పుడు దాన్ని మనం ఈ ట్రేడ్ యూనియన్స్, సిపిఎస్2, సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ట్రేడ్ యూనియన్స్ ఏం కోరుతున్నాయి అంటే ఇప్పుడు 8 గంటలు 6 రోజులు చేస్తే 48 గంటలు ఉంది, దాన్ని 35 గంటలు చేసి 5 రోజులు పని దినాలు చేయాలని చెప్పేసి డిమాండ్ ఉంది. దాన్ని వాళ్ళు ఇంకా 16 గంటలు చేయాలని చెప్పేసి కుట్రపంతురు. కాబట్టి ఇట్లాంటి సమస్యలు మనం ఎదుర్కోవాలనుకుంటే మనం అందరం ఐక్యంగా ఉండి మన హక్కులను, మన సమస్యలను మనం పరిష్కరించుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు నాకు అవకాశం ఇచ్చిన బీఆర్టీ అధ్యక్షునికి ధన్యవాదాలు. ఈ విషయాలు క్లుప్తంగా అంటే రిపీట్ కాకుండా మాట్లాడండి. బాలు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నేను బాలకృష్ణ, తెలంగాణ గ్రేటర్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడిని, జిహెచ్ఎంసీ. వేదిక అలంకరించిన మాజీ స్పీకర్ మధుసూదన్ గారు, మరియు ఎక్స్ మినిస్టర్ అన్న సీనన్న గారు, మరియు బీఆర్టీయూ ప్రెసిడెంట్ రాంబాబన్న గారు, మరియు వేదిక అలంకరించిన ప్రతి ఒక్కరికి మేడే శుభాకాంక్షలు, మరియు కార్మిక లోకానికి కూడా మేడే శుభాకాంక్షలు. మేము చాలా రోజులుగా అంటే తెలంగాణ రాకముందు కూడా మా జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ కార్మికులు మా దగ్గర 29,000 మంది కార్మికులు మా దగ్గర పనిచేస్తూ ఉన్నారు. మన టీఆర్ఎస్ ఉన్న ప్రభుత్వ కాలంలో మా సమస్యలు ఏంటంటే యాక్చువల్గా మా దగ్గర శ్రమ దోపిడీ చాలా జరుగుతూ ఉన్నది. పనికి దగ్గరగా వేతనం ఇవ్వడం లేదు ఒకటి. రెండోది ఏంటంటే మల్టీ టాస్కింగ్ అనేది మా దగ్గర జరుగుతుంది. కావలసిన ఎంప్లాయ్మెంట్ లేక ఒక్కరితో 10 పనులు 4-5 పనులు చేయించి కావున చాలా శ్రమ దోపిడీ జరుగుతూ ఉన్నది. అదేవిధంగా శ్రమకు తగ్గ వేతనం కూడా మా దగ్గర లేదు. గత కాలం మనం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కేసీఆర్ సార్ మనకు 3 సార్లు జీతం పెంచడం జరిగింది. ఆ తదనంతరం ఇప్పటివరకు కూడా అదే 18,000కు కార్మికులంతా పనిచేస్తామంటే మామూలు 5 o'clock లేచి మా ఎంప్లాయీస్ అంతా చెత్త ఊడడం అవన్నీ అంటే ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా పనిచేసుకుంటూ చాలా జీతాలతో పనిచేస్తారు. కాబట్టి అనులకందరికీ నా యొక్క విజ్ఞప్తి, ఈసారైనా ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్కి శాలరీ పెంచే విధంగా
చర్యలు తీసుకునే విధంగా గవర్నమెంట్ డిమాండ్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మిత్రులారా, ఈ మన సీనన్నకి కొంచెం ఎమర్జెన్సీ ఉంది. సీనన్న గారు మాట్లాడినాక కూడా మన సభ ఇతర ట్రేడ్ యూనియన్ లీడర్లు మాట్లాడతారు. ముందుగా మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారిని మన మేడే సందర్భంగా ఈ సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మా చేనుకాడ వాచ్మెన్ యాక్సిడెంట్ అయిందండి. యశోద హాస్పిటల్ తీసుకొచ్చారు. నిమ్స్ తీసుకుపో అని చెప్పిన, వస్తా అని చెప్పిన. అందుకే మాట్లాడి వెళ్తా అని చెప్తున్నా, వేరే లేదు. బీఆర్టీఓ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్ గారు, గౌరవనీయులు పెద్దలు, తెలంగాణ మొదటి స్పీకర్, నేడు మండలి ఉపనాయకుడు, పెద్దలు గౌరవనీయులు అన్న వసనాచారి గారు, గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు ఉప్పల రాజేశ్వరరెడ్డి గారు, గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు అన్నవాడు లింగ యాదవ్ గారు, నారాయణ గారు, ఉద్యమకారుడు బిడిఎల్ అధ్యక్షుడు దానకర్ణాచారి గారు, దయచేసి రామూర్తి గారు, మా ఇన్ఛార్జ్ గుషమాల్ మహేందర్ గారు, దయచేసి అందరు పెద్దలందరికీ క్షమించాలి. కార్మిక నాయకులు, ముఖ్య నాయకులు వచ్చింది కనుక అందరికీ పేరు పేరు నమస్కారం. ఈరోజు జనరల్గా మనిషి ఉన్నంత వరకు, బాబు తర్వాత మాట్లాడదాం, మనిషి ఉన్నంత వరకు మనిషి విలువ తెలియదు. మనిషి పోయిన తర్వాత అయ్యో ఇంత పని అయ్యారా అంటున్నాడు జనరల్గా. అట్లా మనము ప్రభుత్వం ఉన్నంత వరకు, ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నంత వరకు కేసీఆర్ గారు పెంచుకుంటా ఇచ్చుకుంటా పోతే వరకు ఏదో అనుకున్నారు అంతా. ఇప్పుడు సంవత్సరం కాగానే సంవత్సరం నుంచి స్టార్ట్ అయిపోతారు, అయ్యో ఎంత పని చేస్తేమిరా అని చెప్పి. అందరు వర్గాలు, రైతులు కావచ్చు, ప్రజలు, అన్ని కులాలు, అన్ని వర్గాలు, ముఖ్యంగా మన కార్మికులు కష్టపడితే కానీ తిండి లేదు. కార్మికులకు ఎంతమంది ఎట్లుండాలంటే కోపం వచ్చిందంటే అందరిని తీసి పడేస్తుంది. అరే కేసీఆర్ ఉన్నారా, ఆడు కోతడు మళ్ళీ లేనిపోవడం గొడవ అవుతుంది, రాంబాబు యాదవ్ ఉన్నారా, కార్మిక సంఘ నాయకులు ఉన్నారా అని భయం ఉండేది. ప్రభుత్వానికి భయము, గౌరవము, కథ ఉండేది. ఇప్పుడు ఎవరిని చెప్పుకోవాలి, ఏం చేయాలి, ఏమవుతుంది అడిగే పరిస్థితి లేదు. ఒకరి సమస్య ఉంటే అందరి సమస్యలు ఏర్పడాయి. రైతులకు సమస్యలే, నిరుద్యోగ యువకులకు సమస్యలే, ఉద్యోగుల సమస్యలు, రిటైర్డ్ అయ్యే ఉద్యోగుల సమస్యలే, కార్మికుల సమస్యలే. ఎవరిని చెప్పుకోవాలి, ఎవరిని గోల వానికి, ఎవరిని లొల్లి వానికి అన్నట్లు, ఎవరిని బాధ వానికి అయిపోయింది. ఇప్పుడు తెలిసింది, అయ్యో ఇంత తప్పు పని చేస్తే పోగొట్టుకుంటుంది. ఆ రోజుల్లో చూడండి, ఎవరికైనా చూడండి, ఉద్యోగులు చూడండి, హైయెస్ట్ జీతాలు భారతదేశంలో. ప్రైవేటు ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు చూడండి, కార్మికులకు అసలు లేనేలేదు. పిఆర్సీ ఇచ్చినాం. జిహెచ్ఎంసీలో కాంట్రాక్టర్ కింద పనిచేస్తుంది అంతే. కానీ మేము వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత, మన సంఘం పెట్టిన తర్వాత కాంట్రాక్టర్కి ఎందుకు డైరెక్ట్ సంఘాలకి ఇవ్వండి, మన గ్రూపులకి ఇవ్వండి అని చెప్పి డైరెక్ట్ 26,000 మందికి ఇప్పించినాం ఆ రోజు 2011-12 తెలంగాణ ఉద్యమంలో. ఒక టెంట్, పర్మనెంట్ టెంట్ జిహెచ్ఎంసీ కూడా ఒక టెంట్ ఉంటుండే. 5,600 జీతం ఉండే హోంగార్డులకు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పిఆర్సీ చర్చలు ఇస్తే హోంగార్డుల జీతాలు వేస్తే వస్తాం, లేకుంటే వెళ్దాం అని చెప్పినాం. అంటే అప్పుడు 9,000. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇలా 30,000 హోంగార్డులకు హైయెస్ట్. చెప్పుడు చాలా ఉన్నాయి కార్మిక ప్రతి డిపార్ట్మెంట్లో. అప్పుడు మనం తెలంగాణ ఉద్యమంలో 78 సంఘాలు పెట్టించినాం. మనం దానకర్ణాచారి గారికి తెలుసు. 78 సంఘాలు, కార్మిక సంఘాలు పెట్టినాం, ఉద్యోగ సంఘాలు కాక. కార్మిక సంఘాలు లాస్ట్కు ఓ రోజు ఇంద్రపార్క్ దగ్గర ధర్నా చేస్తుంటే చెత్త ఏరుకుంటూ పోతున్నారు. సార్ మాది కూడా చాలా సమస్యలు, నేను ఏ ఊరు అంటే మహబూబ్నగర్ జిల్లా, డిగ్రీ పాస్ అయినా, ఇగో ఈ పరిస్థితి ఉంది నాకు అని. వాళ్ళు కూడా ధర్నా చేశారు. అంటే డిగ్రీ చదివినవాడు కూడా రోడ్ల మీద ఉండే పరిస్థితి ఉండేది. 10 ఏళ్లలో మనం ఎక్కడికి పోయినా చెప్పండి. హైయెస్ట్ జిహెచ్ఎంసీలో హైయెస్ట్ రిటైర్డ్ ఉద్యోగులకు కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కానీ. నేను శాంతా బయోటెక్ ప్రెసిడెంట్గా ఉండి హైయెస్ట్ శాంతా బయోటెక్లో అందరిని పర్మిట్ చేయించిన. తర్వాత ఎంటీఆర్ రాజే ఉన్నారు, ఎంతమంది చేయించిన ఆడ 350 మంది హైయెస్ట్ జీతాలు, హైయెస్ట్ పర్మనెంట్ చేయించినాం, రెగ్యులరైజ్ చేయించినాం. అట్లా దాదాపు బీడీఏలు ఎన్నో కంపెనీలకు మేము ఎన్నో కంపెనీలకు అధ్యక్షునిగా ఉన్నప్పుడు మేము టీఆర్ఎస్ వాళ్ళు రాబోయి వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ప్రెసిడెంట్ అంటే, పక్క కంపెనీలు అందరూ వచ్చి అడుక్కుంటారు, మీరు ప్రెసిడెంట్ ఉండండి సార్ అని. వీళ్ళే 5-6 కంపెనీలు వచ్చి అడుక్కున్నారు. వద్దుబాయి ఉన్న కాడికి చాలు, ఇంకా మేము చేయమని చెప్పి
లాస్ట్కి రాంబాబు యాదవ్ గారికి వీళ్ళకి అప్పచెప్పినాం, మీరు ఉండండి మాకు సరిపోతలేదు, ఇక ఉద్యోగ సంఘాలని మెయింటైన్ చేయలేకపోతున్నాం అని. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఎంతోమందిని కాపాడుకున్నాం. ఆ రోజు మిమ్మల్ని అందరినీ ఉద్యమంలో నడిపించినాం, మీరందరూ కష్టపడ్డారు. మిమ్మల్ని కాపాడుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్తే అందరినీ కాపాడుకున్నాం, అన్ని సంఘాలను కాపాడుకున్నాం, కార్మికులను కాపాడుకున్నాం. ప్రతి డిపార్ట్మెంట్లో ఊహించండి, అమ్మాలి ఇప్పుడు చెప్పిన ఇంతకుముందు మన రాంబాబు గారు, తక్కువ ఉండే అమ్మాలి సంఘం, అమ్మాలికి మన సివిల్ సప్లైలు మేము పోయి కొట్లాడి హయ్యెస్ట్ వాళ్ళకందరికీ. సింగరేణి మేము సకల జనుల సమ్మె స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఉదయం అందరికన్నా ఉదయం డ్యూటీ 1 గంటకు డ్యూటీ వాళ్ళు ఎక్కాలి, 1-2 గంటలకు డ్యూటీ ఎక్కాలి వాళ్ళు. మేము 10 గంటలకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్టార్ట్ కావాలి కదా. అరే ఫస్ట్ మీరే స్టార్ట్ చేయరని చెప్పినాం సింగరేణి వాళ్ళందరికీ. సింగరేణి వాళ్ళందరినీ అక్కడ స్టార్ట్ చేయించినాం, సింగరేణి కార్మికులకు. అట్లా అందరూ కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో మోసపోయి వెనకపోయినారు. అధికార పార్టీ ఏం చేయదు, గుర్తుపెట్టుకో, కొట్లాడితేనే మరి అధికార పార్టీ ఉంది ఏం చేస్తా అని చెప్పి అందరూ అనుకొని 5-6 నెలలు సైలెంట్గా ఉన్నారు, అర్థమైపోయింది. ఇంతకుముందు మీ అధ్యక్షుడు చెప్పినాడు, ఇప్పుడు అందరూ వస్తున్నారు, అయ్యో మనకు అన్నం పెట్టేది వీళ్ళే, కాపాడేది వీళ్ళే, భవిష్యత్ తెలంగాణను బాగు చేసేది కూడా వీళ్ళే, కేసీఆర్ గారి నాయకత్వంలో. మళ్ళీ 3వసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే మనం చల్లగా ఉంటాం. అడగకుండానే ఈఎస్ఐ, పిఎఫ్, హాస్పిటళ్ళు ఎన్ని, ప్రతి ఒక్క అమ్మకు మన ఇండ్లలో ఇక్కడ ఉన్న కార్మికుల అమ్మకు పెన్షన్ వస్తుంది ఖచ్చితంగా 2000 రూపాయలు. ఇండ్లు ఇంట్లో పెళ్ళి అవుతుంది, కార్మికుల పెళ్ళి కళ్యాణ లక్ష్మి వస్తుంది. 100% కార్మికులు కూతురు ఎలిజిబుల్ వాళ్ళకు. ఏ స్కీమ్ వచ్చినా 1-2 ఎకరాలు ఉన్నా రైతు బంధు వస్తుంది. 10 గుంటల భూమి ఉండి ఏమైనా చనిపోయినా రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది. 1,00,000 కోట్లు బయటకు పోయినామంటే 80,000 కోట్లు పేద ప్రజలకు మన దగ్గరికి వచ్చిస్తుంది, అందరికీ అకౌంట్లల్లో, ఊర్లల్లో. ఇక ఎక్కడ పోతున్నాయి పైసలు చెప్పు, ఏడుకోతున్నాయి? ఏ ఒక్క స్కీమ్ అని వచ్చిందా? కార్మికుల సమయం ఒక్కటనైందా? కనుక దయచేసి మరి భయపడకండి, వచ్చే గవర్నమెంటు ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఉంటుంది, కార్మికులకు ఖచ్చితంగా అండగా ఉంటారు, మేమందరం ఉంటాం. ఇప్పుడు ఉద్యమంలో మిమ్మల్ని నడుపుకున్నాం, గవర్నమెంట్లు ఉన్నప్పుడు నడిపించుకున్నాం, భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా మీకు అన్ని రకాలుగా మా వంతు సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి మళ్ళీ ఒకసారి ఇంకా ఏదైనా ఉంటే మనం అందరం కూర్చొని మాట్లాడుకొని మన ఎక్కడ సమస్య వచ్చినా మేము అందరం వస్తాం. ఇక్కడ పల్లన్న కానీ, ఇక్కడ మస్తాన్ చారి అన్న కానీ, మా లింగ యాదవ్ గారు కానీ, మేము ఎక్కడున్నా మాకు ఇవి అది అని కాదు, సమస్య ఉందంటే వాళ్ళ మేమే. కనుక మీరు ఒంటరి కాదు. బీఆర్టీ అంటే రాంబాబు యాదవ్ గారు ఎట్లా అనుకోకండి, ఆయన వెనకాల పెద్ద సైన్యం ఉంది. ఆయన రాండి అంటే ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు అందరూ వస్తారు. కనుక భవిష్యత్తు ఈరోజు కష్టకాలంలో గట్టిగా ఉండి బీఆర్టీ జెండా పట్టుకొని నిలబడి బలోపేతం ఎవడైతే చేస్తాడో వాళ్ళకు భవిష్యత్తు ఖచ్చితంగా ఉంటుంది. మీకు అన్ని రకాలుగా మేము ఆదుకుంటామని చెప్పి మేము మాకు అందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ, కార్మిక సంఘాల ఐక్యత, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. సీనన్నకు ధన్యవాదాలు. అన్న మీరు సోదరులారా, మనం పిలవగానే ఆహ్వానించగానే వచ్చి ఉపన్యాసం చెప్పిపోయిన సీనన్నకు ధన్యవాదాలు. ఇప్పుడు మన యూనియన్ మాజీ ప్రధాన కార్యదర్శి, కనీస వేతనాల బోర్డు సలహా మండలి మాజీ చైర్మన్ పి నారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ, కార్మికుల ఐక్యత, కేసీఆర్ గారి నాయకత్వం. మిత్రులారా, మన మేడే సభాధ్యక్షులు రాంబాబు అన్న గారు, అన్న శివన్న బయటికి ఇప్పుడు అన్నతో ఫోటో దిగడానికి పోయినరు, వాళ్ళందరినీ లోపల తీసుకురా. భోజనాలు ఇప్పుడు స్టార్ట్ కావు, టైం పడుతుంది. ఇంకొక 200 మంది కూడా అక్కడక్కడ జెండాలు ఎగిరేసుకొని వస్తున్నారు. ఒక 20 నిమిషాలల్లో వాళ్ళందరూ ఇక్కడికి చేరుకుంటారు. అందరూ ఓపికతో ఉండాలని చెప్పేసి ముందుగా మీకు అందరూ విజ్ఞప్తి చేస్తూ, మీ అందరికీ అదేవిధంగా
రాష్ట్రంలో ఉన్న కార్మిక ఉద్యోగ వర్గాలందరికీ ఈరోజు మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ మనకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మధుసూదనాచారి గారు, అదేవిధంగా మనకు ఎల్లవేళలుగా మన బీఆర్టీకి ఇన్ఛార్జిగా ఉంటూ మనకు ఎల్లవేళలుగా మన సమస్యలు పరిష్కరించడానికి మనకు శాయశక్తుల మనకు అందుబాటులో ఉండి మన సమస్యలు పరిష్కరిస్తున్నటువంటి నాయకులు, కార్మిక పక్షపాతి జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న లింగయ్య యాదవ్ గారు, అదేవిధంగా మహేందర్ అన్న, బొమ్మెర రామ్మూర్తి గారు, దానకర్ణాచారి గారు, నిర్మలారెడ్డి గారు, కాశిరెడ్డి అన్న గారు, అదేవిధంగా దామోదర్ రెడ్డి గారు, సత్యనారాయణ గారు, నాగేష్ గారు, కిరణ్, అనిల్, అదే బాలకృష్ణ గారికి, వేదిక ముందున్న వివిధ సంఘాలు కోకోకోలా కానీ, రాణి ఇంజన్ వాళ్ళు కానీ, ఎంటీఆర్ కానీ, అదేవిధంగా మన మావీర్ హాస్పిటల్, ఆటో యూనియన్, ఆశ, ఆర్పి అన్ని సంఘాలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు అనేక విషయాలు ఇంతకుముందు రాంబాబు అన్న చెప్పిండు, సీనన్న కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు మన బీఆర్టీయూ ఆధ్వర్యంలో గతంలో ప్రభుత్వంలో పెద్దలు పల్లా రాజేశ్వరరెడ్డి గారి సహకారంతో ఇక్కడ కూర్చున్నటువంటి ఆశాలకు జీతాలు పెంచుకోవడం కానీ కేసీఆర్ గారి ద్వారా, పల్లా రాజేశ్వరరెడ్డి గారు, కేటీఆర్ గారు, కవితక్క గారు వీరందరి సహకారంతో, అదేవిధంగా అన్ని రంగాల సమస్యల పరిష్కారానికి మనం బీఆర్టీయూ ఆధ్వర్యంలో గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కార్మికులంటే కార్మిక పక్షపాతిగా అందరి సమస్యలు పరిష్కరించండు మన కేసీఆర్ గారు. ఇక్కడ ఉన్నటువంటి వాటర్ వర్క్స్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా మన వాటర్ వర్క్స్ పల్లా రాజేశ్వరరెడ్డి సారు గౌరవాధ్యక్షులు ఉన్నారు. గతంలో జీవో 11 ఉండే, గత అనేక 2 దశాబ్దాల నుంచి ఆ జీవో ద్వారా చాలని వేతనాలతో ఉంటే మన ప్రభుత్వంలో అప్పుడు కేటీఆర్ గారు మినిస్టర్గా ఉన్నారు, పల్లా రాజేశ్వరరెడ్డి సార్ సహకారంతో అక్కడ వాటర్ వర్క్స్లో ఉన్నటువంటి 4500 మంది కార్మికులకు ఒకటేసారి జీవో మార్చి ప్రభుత్వంలో ఉన్నటువంటి జీవో 60 చేసి ఒకటేసారి 4 నుంచి 5,000 జీతాలు పెంచుకోవడం అనేటటువంటిది జరిగింది. ఆ రకంగా అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి ఆర్పీలు కానీ, వివోఏలు కానీ, ఆటో వాళ్లకు ఉచిత ప్రమాద బీమా, లైఫ్ ట్యాక్స్ రద్దు, ఇట్లా పరిశ్రమలలో పనిచేసేటటువంటి కార్మికులకు నిరంతరం కరెంట్ ఇచ్చి వాళ్ళని ఆదుకోవడం అనేటటువంటిది జరిగింది. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు కేసీఆర్ గారు వచ్చిన 1 ఇయర్ లోపే అప్పటికి 2 లక్షల ఇన్సూరెన్స్ ఉండే, మరి కేసీఆర్ గారు ప్రభుత్వంలోకి వచ్చిన 1.5 ఇయర్లోనే 2 లక్షలను 6 లక్షలు చేసి రెట్టింపు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది. మరి ఇట్లాంటి పరిస్థితులలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆ రకంగా కార్మిక పక్షపాతిగా ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా కార్మిక సంక్షేమానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. మినిమం వేజెస్ జీవోస్కు సంబంధించినటువంటిది దాదాపు 1 కోటి మందికి వర్తించేటటువంటి జీవోలు 73 జీవోలకు సంబంధించినటువంటిది ఈరోజు అప్పుడు కేసీఆర్ గారు 18,500 జీవోలు గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వాటిని మళ్ళీ ఇప్పుడు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చి తగ్గించేసి తక్కువ వేతనాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మేడేకి రేవంత్ రెడ్డి గారు వచ్చి అనౌన్స్ చేసి ఉండొచ్చు. మరి 18,000 అప్పుడు 18,000 ఇప్పుడు 23,000 వచ్చేటటువంటి జీవోలు గతంలో కేసీఆర్ గారు తీసిండు. మరి ఆ రకంగా అన్ని రంగాల కార్మికులకు ఇప్పుడు ఉచిత బస్సు తీసుకొచ్చి ఆటో వాళ్ళని రోడ్డు మీద పడేసిండు, అన్ని రంగాల కార్మికులను నడి రోడ్డు మీద పడేసిండు. భవన నిర్మాణ కార్మికులకు అసలు కన్స్ట్రక్షన్ మొత్తం తగ్గిపోయి రోడ్డు మీద పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఉపాధి లేక మళ్ళీ వలసలంటే గతంలో ఏ విధంగా అవుతుండో తెలంగాణ రాకముందు ఆ విధంగా అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ కార్మిక శాఖకు సంబంధించింది పెద్దలు మధుసూదనాచారి గారు, పల్లా రాజేశ్వరరెడ్డి సార్ గారి దృష్టికి తీసుకొస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో కానీ గతంలో మన రాష్ట్రంలో కానీ కార్మిక శాఖకు సపరేట్గా మంత్రి ఉన్నటువంటి చరిత్ర ఉంది. ఎందుకంటే 1,20,00,000 మంది కార్మిక వర్గం రాష్ట్రంలో ఉన్నారు. రెగ్యులర్గా యాక్సెస్ ఉండేటటువంటి పోర్ట్ఫోలియో ఇది. ఎందుకంటే కార్మికులను ఒకసారి కంపెనీలో తీసేస్తుంటారు, పెట్టుకుంటుంటారు. వివిధ సమస్యలు వచ్చినప్పుడు కార్మిక శాఖ అధికారులు వినప్పుడు మంత్రి దగ్గరికి నేరుగా పోయేటటువంటి పరిస్థితి ఉండే. అట్లా మన తెలంగాణ రాష్ట్రంలో అయితే గతంలో
కార్మిక శాఖ మంత్రులు ఉన్నటువంటి ఆనవాయితీ చరిత్ర అది ఉంది. నాయన నరసింహారెడ్డి గారు ఉంటే డైరెక్ట్ కార్మికుడే ఫోన్ చేసుకొని సార్ ఇంటికి పోతుండే. మల్లారెడ్డి గారు కూడా ఆ రకంగా యాక్సెస్ ఇచ్చిండు. అనునిత్యం మంత్రిని కలిసేటటువంటి సంప్రదాయం ఉండే. మరి కార్మిక శాఖకు మంత్రి లేడు, ముఖ్యమంత్రి దగ్గరనే మంత్రి ఉంది. ఎవడు కలిసేటటువంటి పరిస్థితి లేదు, దాన్ని రివ్యూ చేసేటటువంటి పరిస్థితి లేదు. అందుకే అధికారులు అదే విధంగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే మొన్న SLBCలో 8 మంది కార్మికులు చనిపోయినటువంటిది ఒక అధికారుల యొక్క కమాండింగ్ లేనటువంటి పరిస్థితి ఉంది డిపార్ట్మెంట్ మీద. ఈ రకంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. రెగ్యులర్గా కార్మిక శాఖకు కార్మిక మంత్రి యాక్సెస్లో ఉండే విధంగా ముఖ్యమంత్రి నుంచి ఆ శాఖను ఒక మంత్రికి కేటాయించాలని చెప్పేసి మనం మేడే సందర్భంగా అందరి కార్మికుల తరపున విజ్ఞప్తి చేస్తున్నాం, పెద్దల దృష్టికి తీసుకొస్తున్నాం. శాఖ తప్పకుండా మార్చాలని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా మన కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీ తీసుకొస్తున్నటువంటిది ఏదైతే గతంలో అనేక సంవత్సరాల నుంచి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలు 49 చట్టాలు, అందులో 29 చట్టాలను 2 కోట్లుగా 4 కోట్లుగా తీసుకొచ్చి మనకున్నటువంటి హక్కులు మొత్తం తీసేసి యాజమాన్యాలకు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో కోట్లుగా చేస్తున్నటువంటి పరిస్థితి బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఈరోజు మనం మేడేలో ప్రతినబూనవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం, ఈ మేడే సందర్భంగా BRTU ఆధ్వర్యంలో BRTU పిలుపు రాష్ట్రంలో ఉన్న కార్మిక ఉద్యోగులందరం ఏదైతే మే 20 తారీఖు నాడు దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా స్ట్రైక్ ఏదైతే పిలిపించిందో బీజేపీ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దాన్ని మనము అమలు చేయవలసినటువంటి అవసరం ఉంది. వాడల పారిశ్రామిక వాడలల్లో అడ్డాల కాడ కార్మిక వర్గం మొత్తం ప్రచారం చేసి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఈ రకంగా కార్మిక వర్గాన్ని అణచివేసేటటువంటి పద్ధతుల్లో చట్టాలు తీసుకొస్తుందని చెప్పేసి ప్రచారం చేసి మనము మే 20న సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి మీకు అందరికీ మేడే సందర్భంగా పిలుపునిస్తూ మీ అందరికీ మరొకసారి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. సోదరుడు నారాయణకి ధన్యవాదాలు. ఇప్పుడు మన సభని ఉద్దేశించి బడుగు లింగయ్య యాదవ్ గారు ex-MP వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మేడే సందర్భంగా మన రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నిర్వహించుకునే ఈ మేడే ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి నా మిత్రుడు రాంబాబు గారికి, అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, ఈ సంఘం పెద్దలు, గౌరవనీయులు, ఉద్యమ నాయకులు, తెలంగాణ రాష్ట్ర తొలి అసెంబ్లీ స్పీకర్, ఈనాడు కౌన్సిల్ మన పార్టీ లీడర్గా ఉన్నటువంటి గౌరవనీయులు మసూదనాచారి గారు, ఇప్పుడే మాట్లాడిపోయినటువంటి మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, మరొక ముఖ్య నాయకుడు, మనందరి అభిమాన నాయకులు, ప్రస్తుతం జనగామ శాసనసభ్యులుగానే కాదు మన పార్టీకి ఏ వర్గం మీటింగ్కి పోయినా ఆ వర్గం మనిషి అనిపించుకునే విధంగా కష్టపడి పనిచేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారు జనగాం పల్ల రాజేశ్వరరెడ్డి గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి వివిధ శాఖల నాయకులు, వచ్చినటువంటి కార్మిక సోదరులందరికీ కూడా మాజీ పార్లమెంటు సభ్యునిగా, సూర్యాపేట BRS పార్టీ జిల్లా అధ్యక్షునిగా మీ అందరికీ కార్మిక సోదరులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతారు. నేను ఇప్పటి వరకు కూడా జిల్లాలో చూశాను, పెద్ద పెద్ద మిల్లుల దగ్గర లేకపోతే వివిధ డిపార్ట్మెంట్లో పాల్గొన్నాను. కానీ నా జీవితంలో మొదటిసారి హైదరాబాద్ కార్మిక విభాగంలో పాల్గొనటం ఇవాళ నా అదృష్టం అని సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. ఎందుకంటే అనేక యూనియన్లు ఇక్కడ ఉంటాయి, మా గ్రామాల్లో జిల్లాలో ఉండే వేరు ఉంటాయి, రాష్ట్రంలో వేరు ఉంటాయి. కాబట్టి మాకు కూడా చాలా విషయాలు ఈ సభ ద్వారా తెలిసింది. వేరే ప్రెస్ మీట్ ఉన్న సందర్భంలో రమ్మంటే వచ్చాము. అట్లే రాంబాబు గారి కోరిక మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, 2014 ముందు
ఏం అన్యాయాలు ఏమి ఇబ్బందులు జరుగుతున్నాయో మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అన్ని వర్గాలకు జరిగేటువంటి నష్టంతో పాటు కార్మికులకు కూడా ఎక్కువ జరుగుతుందని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. వివిధ యూనియన్ల నాయకులు మాట్లాడారు, అనేక సమస్యలు చెప్తున్నారు. ఇలా పట్టించుకునే నాదుడు లేడు. ఇవాళ అసలు ఈ ప్రభుత్వం వచ్చినాక ఏ ఒక్క కొత్త కార్యక్రమం ఈ కార్మిక వర్గానికి చేయలే. ఇవాళ ఈనాడులో ఆంధ్రజ్యోతిలో అన్నిట్లో యాడ్స్ చూస్తే వాళ్ళు చెప్పినవి అన్నీ మన బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఇచ్చినాయే తప్ప ఎవడు ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టింది లేదు. మన పాత వాటిని చెప్పుకునే సంతోషపడుతున్నారు తప్ప అవే అనౌన్స్ చేస్తున్నారు, అయ్యే మాట్లాడుతున్నారు తప్ప కొత్తగా ఈ కార్మికుల యొక్క సమస్యలు పట్టించుకునే నాదుడు లేదని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. ఇవాళ మీరు చూస్తున్నారు చాలా అంగన్వాడీలు కానీ ఇంకా రకరకాల డిపార్ట్మెంట్లకు ఇలా ఎన్ని జీతాలు పెంచినాం, ఏ విభాగాన్ని ఎంత బాగా చూసుకున్నామో పెద్దలందరూ కూడా చెప్పిండ్రు, ఇంకా అనుభవజ్ఞులు చెప్తారు. మరి అలా హైదరాబాద్ నగరం మొత్తం కూడా మరి గులాబీమయం అయిపోయి కార్మిక విభాగం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేసినందుకు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీగా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ మా ఉమ్మడి నల్గొండ జిల్లా కానీ ఇతర మిత్రులు ఎవరున్నా మేము ఎప్పుడు కూడా ఈ పార్టీగా మీకు ఒకటే విషయం చెప్తున్నా, నిజంగా బీఆర్ఎస్ పార్టీ విలువేందో ఇప్పుడు అర్థమైపోతుంది తెలంగాణ ప్రజానికానికి. మా రైతులకు కానీ, రైతు కూలీలకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, విద్యార్థులకు కానీ, వ్యాపారులకు కానీ అన్ని వర్గాల ప్రజలకి అలా అర్థమైపోయింది. మళ్ళా ఎక్కడ చూసినా ఇవాళ 1,20,00,000 మంది ఉన్న కార్మిక లోకమే కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజలందరూ కూడా తిరిగి కేసీఆరే ముఖ్యమంత్రి కావాలి, మన పేదల కష్టాలు పోవాలనేటువంటి పరిస్థితి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వస్తుంది. కాబట్టి ఈ కష్టకాలంలో మనం ఉన్నటువంటి వేదిక మీద నాయకత్వం అంతా కూడా మీ విభాగాల్లో గతంలో ఏ రకంగానైతే ప్రభుత్వం ఉన్నప్పుడు మనం పట్టించుకొని అన్ని కార్యక్రమాలు వాళ్ళకి ఇచ్చామో, ఇలా ఆ నష్టాలు ఇంకేమైనా ఈ ప్రభుత్వంలో జరిగేటట్టు ఉంటే వాటన్నిటిని కూడా ఎదురొడ్డి మీరు పోరాడాలి. మీకు కేసీఆర్ అండగా ఉంటాడు, కేటీఆర్ అండగా ఉంటాడు. రాష్ట్ర వ్యాప్తంగా మేము వేదిక మీద ఉన్న పెద్దలం మేమందరం అండగా ఉంటామని తెలియజేస్తూ, రాంబాబు చాలా సౌమ్యుడు. మాకెందుకంటే జిల్లాలకు కూడా వస్తాడు ఇన్ఛార్జిగా అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాలకు. ఎక్కడ ఏ బాధ్యత ఇస్తే అంతవరకే ఆ బాధ్యత కట్టుబడి కష్టపడి పనిచేసే నాయకుడు మీకు అధ్యక్షునిగా దొరకడం మీ అదృష్టం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు అందరికి కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తామని అందరికి కూడా జై హింద్, జై తెలంగాణ. ఇప్పుడు మిత్రులారా, వేదిక మీదకి అమాలి శ్రీనివాస్ రాష్ట్ర అధ్యక్షులు వారిని కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. తర్వాత మన బీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి సోదరుడు శివశంకర్ పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాను. నా మిత్రులారా, ఇప్పుడు పెద్దలు వేదిక మీద పల్లా గారు, అదే రకంగా మధుసూదనాచార్య గారు మాట్లాడతారు. వారు మాట్లాడేదానికి ముందు వారికి అంటే మీ తరపున మన అందరి సమస్యలు కూడా ఒక రకంగా చెప్పాలంటే చార్టర్ ఆఫ్ డిమాండ్స్ మోడల్లో వారి దృష్టికి నేను తీసుకొస్తాను. కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మనం మేడే గురించి, మేడే నేపథ్యం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలు ఇవన్నీ మాట్లాడుతున్నాం. కానీ వాటితోటి సరిపోదు. పల్లా గారికి అదే రకంగా మధుసూదనాచార్య గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. సరే, పల్లా గారు అయితే మనకు నిరంతరం సోదరుడు నారాయణ చెప్పినట్టు ఎప్పుడు కూడా ఈ ట్రేడ్ యూనియను మేము ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత మన పార్టీ అప్పటి నుంచి కూడా నిరంతరం ఏ సమస్య వచ్చినా మనకు అందుబాటులో ఉంటూ వాటి మీద అవగాహన కూడా సంపూర్ణంగా ఉంది. కాబట్టి ఎందుకంటే లెఫ్ట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన ఫలితంగా నిరంతరం వాటి మీద సీఎం గారికి చెబుతూ అనేక సమస్యల పరిష్కారంలో వారు మనకు చేదోడు వాదోడుగా ఉండి మనం ముందుకు పోవడానికి సహకరించారు. ఈ రాష్ట్రంలో సీనన్న, కవితక్క ఇట్లా అనేక మంది కూడా మనకి సంఘాల సమస్యల మీద సహకరించారు. అయితే పల్లా గారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇప్పుడున్న కండిషన్స్లో బీఆర్టీయూ లెటర్ హెడ్ పోతేనే కాంగ్రెస్ పార్టీ మినిస్టర్లు యాక్సెప్ట్ చేయట్లేదు, వాళ్ళు ముందుకు పోనీయట్లేదు. అందుకని నేను అనేది ఏంటంటే, మేము పోతే పిఏలు అపాయింట్మెంట్ తీసుకొని లోనికి వెళ్ళాలి. మీరందరూ కొంచెం సహకరించాలి. ఎందుకంటే ఇది మనం కర్తవ్యం. మేడేది పండగ కన్నా ముందు కర్తవ్యాన్ని తీసుకోవడం అవసరం. కార్మిక వర్గానికి ఉన్న కష్టం. మేము లెటర్లు పట్టుకొని పిఏలకు ముందు ఫోన్ చేసి ఎవరు మీరని అడుగుతారు. 2 కాలర్స్లోనే మా పేరు వస్తుంది.
ట్రూ కాలర్స్లో పేరు రాగానే ఆ పక్కన రాంబాబు బీఆర్టీయూ అధ్యక్షుడు టీఆర్ఎస్ కేవీ అనో పేరు వస్తుంది. ఇంకా అపాయింట్మెంట్ బంద్, అపాయింట్మెంట్ రాదు. కానీ సమస్యలు వారి దృష్టికి తీసుకపోతే ఉద్యోగ వర్గాలు, కార్మిక వర్గాలు మనం నమ్ముకున్న వాళ్ళు కనీసం సమస్యనైనా వాళ్ళ దృష్టికి పోలేకపోతున్నానే బాధ ఉంది. అందుకని వీరిద్దరికి కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మాకొక ఛానల్ ఏర్పాటు చేయండి. డెఫినెట్గా మీ సహకారాలతోటి మాకు అపాయింట్మెంట్లు వచ్చి కొంచెం మినిస్టర్స్కి రిప్రజెంటేషన్ చేసే పని చేస్తే అది కొంత ఉపయోగపడుద్ది. కొన్ని న్యాయమైనవి కూడా జరగాల్సినవి కూడా జరగడం లే, చట్టాలలో ఉన్నాయి జరగడం లే, ఒప్పుకున్నవి జరగడం లే, ఇవ్వాల్సినవి ఇవ్వట్లేదు. ఇలాంటివి పోయి కొంచెం రిప్రజెంట్ చేస్తే ఆ కార్మిక వర్గానికి ఇంకొంత విశ్వాసం పెరిగి వాళ్ళ సమస్యల పరిష్కారం కూడా అవుతాయి అని చెప్పేసి మొదటగా విజ్ఞప్తి చేస్తున్నా. మొదటిది ఇక్కడ పబ్లిక్ సెక్టార్కు ఉంది. పబ్లిక్ సెక్టార్లో ఇవాళ ప్రధానంగా బీడీఎల్ మనం ఎన్నికల్లో గెలుచున్నాం. అక్కడ హయ్యర్ పెన్షన్ గురించి కార్మికులందరూ ఏకమవుతున్నారు. దీనికి ఢిల్లీలో మాకు ఒక రిప్రజెంటేషన్ ఇప్పించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ముందుగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదే రకంగా ఇక్కడికి ఐటీసీ, కోకోకోలా, ఎంటీఆర్, రానే తదితర ప్రైవేట్ ఫ్యాక్టరీల కార్మికులు వచ్చినారు. వీళ్ళకి సంబంధించిన ప్రధానమైన సమస్య ఏంటంటే కరెంట్ ఇచ్చిన తర్వాత ఫ్యాక్టరీలు మంచిగానే నడుస్తున్నాయి. కానీ గతంలో ఈ ప్రైవేట్ ఫ్యాక్టరీలకు కొంచెం 5 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ స్థలాలు ఉంటే ఆ స్థలాలలో వారికి ఇండ్ల నిర్మాణానికి అవకాశాలు ఉండేవి. అవి గతంలో లాస్ట్లో తెలంగాణ రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. తిరిగి పునఃపరిశీలించి వాళ్ళకు గృహ నిర్మాణానికి ఏదో ఒక రూపంలో ప్రభుత్వాలు సపోర్ట్ చేయాలి. ఆ సపోర్ట్ చేసేటట్టుగా కొంత మళ్ళీ వారి గురించి ఆలోచించాలనేది ఒక విజ్ఞప్తి. అట్నే ట్యాక్సీ డ్రైవర్లు, గిగ్ వర్కర్స్, ఇప్పుడున్న అనేక మంది ఈ హోటల్స్లో నుంచి కానీ లేదనుకుంటే ఈ సర్వీసు ప్యాకేజెస్లలో సర్వీస్ చేస్తున్న వాళ్ళు కానీ వీళ్ళందరినీ గిగ్ వర్కర్స్ అంటున్నారు. వీళ్ళు పెద్ద ఎత్తున సమస్యలలో ఉన్నారు. వీరికి సంఘం పెట్టి నాగేష్ నాయకత్వంలో కొంత ముందుకు పోతూ ఉంది. ప్రభుత్వం కూడా దీని మీద కొంచెం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ దృష్టికి కూడా సమస్యలు తీసుకొచ్చాం. మనకు కూడా ఒక మీటింగ్ పెట్టి మన పార్టీ తరఫున గిగ్ వర్కర్ల సమస్యని ప్రధానమంత్రికి అదే రకంగా ముఖ్యమంత్రికి ఒక ఉత్తరం రాయాలని మేము మిగతా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఒక లెటర్ రాస్తే మేము వాళ్ళ లెటర్స్ అన్నిటి కూడా సమస్యలు రూపొందించున్నాం, వాటి మీద రాయాలని ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదే రకంగా కన్స్ట్రక్షన్ వర్కర్లకు సంబంధించింది ఒక మేజర్ ఇష్యూ ఉన్నది. కన్స్ట్రక్షన్ దాదాపు ఒక 14 నుంచి 1500 కోట్ల రూపాయలు పోగైనాయి. సివిల్ కాంట్రాక్టర్ల సెస్ నుంచి కన్స్ట్రక్షన్ సెస్ 1% నుంచి డబ్బు పోగైంది. ఇది కన్స్ట్రక్షన్ వర్కర్లకి ఖర్చు పెట్టాలి. వాస్తవంగా అంటే చనిపోతే వాళ్ళకి ప్రమాద బీమా ఇప్పుడు 6 లక్షలు అట్లుంది. దాన్ని అవసరం అనుకుంటే 10 కాదు 15 లక్షలు ఇచ్చినా ఈ డబ్బులు సరిపోతాయి. అదే రకంగా అందులో అంగవైకల్యం, శాశ్వత అంగవైకల్యం, వాడు పైనుంచి కింద పడితే నడుము పని చేయకపోతే వాడు జీవితంలో పని చేయలేడు. అట్లాంటి వాళ్ళకి కొంత వృత్తిని ఏర్పాటు చేసే సిస్టము ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేయొచ్చు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచి వివిధ రూపాల్లో డబ్బులు బయటికి లాక్కపోయే పని చేస్తూ ఉంది. అందుకని మా విజ్ఞప్తి ఏంటంటే ఒకటి పార్టీ తరఫున అందులో ఏ సౌకర్యాలు మేము రాసి ఉన్నాం, పార్టీ తరఫున ఒక ఉత్తరం కన్స్ట్రక్షన్ బోర్డు కూడా దానికి సెక్రటరీ హెడ్గా ఉంటాడు, సీఎం చైర్మన్గా ఉన్నాడు. అందుకని దానికి కూడా ఒక ఉత్తరంలో పెట్టాలనేది మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్నే మూడోది మన మేనిఫెస్టోలో కొన్ని డిమాండ్స్ వాళ్ళు హామీలు ఇచ్చున్నారు. మన వాళ్ళు కూడా చాలామంది నమ్మి ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ వచ్చిన ఈ రంగాలకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకు ఆశా ఉంది, ఇక్కడికి చాలామంది వచ్చినారు. ఈ ఆశా వర్కర్లకు సంబంధించి కానీ అంగన్వాడీలు కానీ ఇంకా చెప్పుకుంటూ పోతే అనేక మందికి హామీలు ఇచ్చినారు. పర్టికులర్గా వాళ్ళకు మెన్షన్ చేసినారు, మేము వస్తే మీకు 18. ఇప్పుడు ఆశాలకు మనం 2500 ఉంటే దాన్ని మన గవర్నమెంట్ 9900 వరకు తీసుకుపోయింది. ఈ 9900 తీసుకుపోయిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు మేనిఫెస్టోలో మేము 18,000 ఇస్తామని పెట్టినారు. చాలామంది నమ్మినారు దాన్ని. ఇప్పుడు 18,000 కాదు, ఉన్న జీతం టైంకి ఇవ్వట్లేదు, వీళ్ళని ఆహ్వానించే పరిస్థితి కాదు, పని ఒత్తిడి బాగా పెంచినారు, ఉద్యోగం నుంచి వీళ్ళని డైవర్ట్ చేస్తున్నారు. మేనిఫెస్టో డిమాండ్ని అడగకుండా పని ఒత్తిడి పెట్టేసి వీళ్ళందరూ దాని మీద పోయేటట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ఇట్లాంటి అంశాల మీద కూడా కొంచెం మన పార్టీ స్పందించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే ఈ పల్లా గారు, కేటీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వాటర్ వర్క్స్లో 5200 మంది ఉన్నారు. వాళ్ళకి మనం ఒక జీవోని తీసుకొచ్చినాం. అది కొంచెం అంటే అందులో కొంచెం గందరగోళాలు ఉన్నాయి. ఆ గందరగోళాలు కూడా కొంచెం ఆ ఎండీ తోటి మాట్లాడి వాటి మీద ఒక అంటే అందరికీ న్యాయం జరిగేటట్టుగా ఒకే పని చేసేటోళ్ళకు వేరు వేతనాలు ఇచ్చినారు అక్కడ గ్రూపులు చేసి.
కేటగిరీ అనే పేరుతోటి. అందుకని దాన్ని కూడా సవరణ చేసి దాన్ని అందరికీ ఒకే పని చేసేటోళ్ళందరికీ ఒకే వేతనం వచ్చేటట్టుగా చేయొచ్చు. వాళ్ళు బడ్జెట్ పెరిగిపోద్దని చేయడంలే, కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి కూడా కొంత సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అట్నే సోదరుడు బాలు చెప్పాడు, మున్సిపాలిటీలో 40,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. అట్నే ట్రాన్స్పోర్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళకైతే అసలు పద్ధతి లేదు, నిబంధన లేదు, టైంకి జీతాలు లేవు, వాళ్ళని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఇంతకుముందు కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడేమో ముందు వాళ్ళకు ప్రయారిటీ ఎక్కువ ఉండేది కింద వాళ్ళకి. ఇప్పుడు ప్రయారిటీ బాగా తగ్గిపోయింది. దీని మీద కొంత స్పందించాలా పార్టీ అనేది నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదే రకంగా ఆర్టీసీ వాళ్ళు సమ్మెలోకి వెళ్తున్నారు. చాలా పేపర్లలో, టీవీలలో కొంత భిన్నమైన వార్తలు వస్తున్నాయి. ఆర్టీసీలో మనకు కూడా చాలామంది అనుకూలంగా ఉన్నారు. ఆ ఆర్టీసీ వాళ్ళ సమస్యల మీద కూడా వాళ్ళ రిప్రజెంటేషన్ని పార్టీ నుంచి కొంత సహకరించి ఇవ్వాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇట్లా ఇక్కడికి వచ్చిన దాంట్లో హోటల్ వర్కర్స్ బాగున్నారు, పాపం స్ట్రీట్ వెండర్స్గా వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన దాన్ని మనం జిహెచ్ఎంసీ నుంచి లైసెన్స్ ఇప్పించి కొంత ఫ్రీ లోన్, వడ్డీ లేని రుణాలు ఇప్పించి వాళ్లకు ప్రైవేట్గా వాళ్ళు బతకడానికి దారి చూపించాలని చెప్పేసి అందుకు కూడా మన పార్టీ ప్రత్యేకంగా ప్లాన్ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ రకంగా ఇంకా పెట్రోల్ బంకులలో పనిచేసిన వాళ్ళు వచ్చినారు, అసంఘటిత రంగంలో ఆటో వాళ్ళకు సంబంధించి వచ్చినారు. ఆటో వాళ్ళదైతే మరీ అన్యాయంగా ఉంది. ఆటో వాళ్ళకు వాళ్ళ మేనిఫెస్టోలో 12,000 పెట్టినారు. సరే, వాళ్ళ ఓట్ల కోసమేమో ఉచిత బస్సు పెట్టినారు. ఆ ఉచిత బస్సు వల్ల మొత్తం వీళ్ళ బతుకంతా పాడైపోయింది. ఇప్పుడు నేను ఉచిత బస్సు ఉండాలా లేదా అనేది తర్కం చేయట్లేదు, అది నా సబ్జెక్ట్ కూడా కాదు. కానీ దాని ఇంపాక్ట్ వీళ్ళ జీవన మరణ సమస్యగా తయారయ్యి ఇలా దగ్గర 60 మంది పైచిలుకు ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలామంది ఆ రంగాన్ని వదిలిపెట్టి బయటికి పోతున్నారు. అలాంటప్పుడు దానికి ఒక మనం పార్టీ అసెంబ్లీలో కానీ ఇతర కానీ చాలా గట్టి ఫైట్ చేసింది. దాని మీద ఆటో డ్రైవర్లకు మంచి విశ్వాసం ఉన్నది. అయినప్పటికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ఆ ఆటో డ్రైవర్లకు కొంత మేలు జరిగేటట్టుగా మరింత ఒత్తిడి ప్రభుత్వం మీద పెంచాలని చెప్పేసి ఇంకా అనేక డిమాండ్స్ ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు ఇంతవరకు డిఏలు ఇవ్వట్లేదు, పిఆర్సీని పట్టించుకున్న నాదులు లేడు, పబ్లిక్ సెక్టార్ ప్రైవేటీకరణ మీద ఈ ప్రభుత్వం మాట్లాడుతున్న పరిస్థితి లేదు. అందుకని వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మాకు ఈ మేడే సందర్భంగా హామీ ఇవ్వాలని చివరిగా పల్లా గారికి అదే రకంగా మసూదన్ చారి గారికి విజ్ఞప్తి ఏంటంటే మే 20వ తారీఖున ఈ లేబర్ చట్టాలను రద్దు చేస్తూ యజమానులకు ఉపయోగపడేటట్టు వచ్చే చట్టాలను వ్యతిరేకిస్తూ కార్మిక వర్గం తరతరాలుగా సాధించుకున్న హక్కులను కాలరాసే చట్టాలని బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది. దాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు మే 20న సమ్మె చేయబోతున్నాయి. దానికి పార్టీ కూడా మద్దతు ఇవ్వాలి. ఇప్పటికీ హరీష్ గారు అదే రకంగా వినోద్ గారు వీళ్ళందరూ కూడా ప్రకటించున్నారు. మేడే సందర్భంలో పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో ఆ సమ్మెకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతూ ఇప్పుడు నిరంతరం మనకు గైడ్ చేస్తూ అనేక అంశాలు అండదండలుగా కార్మిక సంఘాలకు ఉంటున్న పల్లరాజశేఖర గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. మేడే 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 జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై బిఆర్టీయు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం మేడే సందర్భంగా అన్ని కార్మిక సంఘాలు కూడా ముందుగా పండుగ వాతావరణంలో ఎవరి కార్మిక సంఘానికి సంబంధించిన జెండాను ఎగరేసుకొని వారి యొక్క సమస్యలన్నింటినీ కూడా ఏకరువు పెడతారు. మనం కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ కేవీగా ఉండి తెలంగాణ ఉద్యమంలో అనేక మందిని కూడా పార్టిసిపేట్ చేసినాం, తెలంగాణను సాధించుకున్నాం. ఇవాళ మరలా మేడే సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు, మన యొక్క కౌన్సిల్లో ఫ్లోర్ లీడర్గా ఉన్న పెద్దలు గౌరవనీయులు అపోజిషన్ లీడర్ మసూదన్ చారి గారు, మా మిత్రులు మరొక అతిథిగా విచ్చేసి మీ అందరితో పాలుపంచుకున్న సీనియర్ రాజకీయవేత్త, మాజీ పార్లమెంట్ సభ్యులు, సూర్యాపేట బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బడుగు లింగయ్య యాదవ్ గారు, తెలంగాణ ఉద్యమంలో అదేవిధంగా తెలంగాణ
ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నాటి నుండి నేటి వరకు అన్ని రంగాల సమస్యలను, అది అసంఘటిత రంగమైనా లేక సంఘటితం కాని అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, టెంపరరీ, పార్ట్ టైం, ఆశా, అంగన్వాడీ, ఏఎన్ఎం అన్ని రకాల సంఘాలను కూడా మన ఆనాడు టీఆర్ఎస్ కేవి నేడు బీఆర్టీలోకి తీసుకొచ్చేసి వాళ్ళ తరఫున పోరాడుతూ చివరికి ఉద్యోగస్తులకు కూడా అవసరమైతే ప్రభుత్వానికి ఆ ఉద్యోగస్తులకి వారధిగా నిలబడ్డ బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్ గారు, అదేవిధంగా మొన్నటి వరకు మన యొక్క కార్మిక బోర్డులో సభ్యులుగా ఉన్న మినిమం వేజెస్ బోర్డులో సభ్యులుగా ఉన్న నారాయణ గారు, శ్రీనివాస్ గారు, దానకన్నాచారి గారు, అదేవిధంగా ఇతర పెద్దలు బాలు కానీ, రామ్మూర్తి గారు, మహేందర్ గారు, నిర్మలారెడ్డి గారు, అదేవిధంగా కాసిరెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు, వేదిక ముందున్న నాయకులందరూ మరియు కార్మిక మిత్రులందరికీ కూడా మరొకసారి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా, నమస్కారం తెలియజేస్తున్నా. మేడే మనం చేసుకుంటున్నప్పుడల్లా ఎందుకు మేడే చేసుకుంటున్నాం అంటే మనందరం కూడా చెప్తాం, ప్రపంచంలో 8 గంటల పని విధానం తీసుకొచ్చింది అనేక పోరాటాలు చేసి త్యాగాలు చేసి ఆ మేడేనే. కాబట్టి దాని సందర్భంగానే మనం మేడే రోజు చేసుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ ఒక్కదే కాదు, కమ్యూనిస్టు పార్టీలు ఉన్న దగ్గర, క్యాపిటలిస్టు పార్టీలు ఉన్న దగ్గర అందరూ కూడా కార్మికులు ఉత్సవంగా చేసుకునేది మేడే. 8 గంటలు మాత్రమే పనిచేయాలని చెప్పేసి హక్కు సాధించుకున్న దినంగా మనం మేడేని చేసుకుంటూ ఉంటాం. ఆ మేడే సందర్భంగా మనకుండే ఇబ్బందులను కూడా ఆ ప్రభుత్వాల ముందు పెట్టడానికి, ఒక నిర్ణయం తీసుకోవడానికి, పాత వాటిని సమీక్ష చేసుకోవడానికి కూడా ఈ మేడేని ఉపయోగించుకుంటాం. ఇవాళ ఇప్పుడే అన్ని రంగాలు చెప్పారు. చాలా పెద్ద ఉద్యోగాలు, అంటే జీతాలు ఉండి అయినా కూడా తమ యొక్క హక్కులు సాధించడం కోసం పబ్లిక్ రంగ సంస్థలు కానీ, గవర్నమెంట్ సంస్థలు కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే ఉండే వాళ్లకు పెద్దగా మన యొక్క సంఘం యొక్క పని పడదు. వాళ్ళు సంఘటితంగా ఉంటారు, వాళ్ళు రిప్రజెంట్ చేసుకునే శక్తి ఉంటుంది. అయినా మన యొక్క యూనియన్ ఉంటుంది కాబట్టి మన అవసరం కోసం వాళ్ళు మన నీడన ఉంటూ, అంటే మన యొక్క జెండా నీడన ఉంటూ మనం దన్నుగా ఉంటాం కాబట్టి వాళ్ళ యొక్క సమస్యల సాధనలో ఈజీగా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ పెద్దగా బీఆర్టీయూ అనేది అవసరం అనేది తక్కువనే ఉంటుంది. నేను అనుకునేది వాళ్ళ సంఘం లీడరే వాళ్ళ యొక్క బీఆర్టీకి పేరు మీద వాళ్ళు గెలిచిడొచ్చు, కానీ వాళ్ళు ఈ రాష్ట్ర పార్టీ నుంచి కానీ రాష్ట్ర సంఘం నుంచి కాకుండా వాళ్ళకు వాళ్ళే బలోపేతమైనగా ఉంటారు. అదేవిధంగా రాష్ట్ర సంఘాలు ఎవరైతే ఉన్నాయో మన యొక్క ఉద్యోగ సంఘాలు కానీ వాళ్ళందరికీ కూడా వాళ్ళ శక్తి ఉంటుంది. వాళ్ళు ఏంటంటే అవసరం అనుకుంటే టీచర్ల సంఘాలు కానీ మిగతా వాళ్ళు కానీ కొంతమేర మనతో పాటు కలిసి వస్తుంటారు. వాళ్ళ అవసరం ఉన్నప్పుడు లేకపోతే కలిసి వస్తుంటారు, అవసరం లేనప్పుడు మనం వదిలిపెడుతుంటారు. ప్రభుత్వ సంఘాలు వాళ్ళ గురించి కూడా మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు మీకు తెలిసి వాళ్ళ 18 నెలల క్రితం కసిగా మనతోనేదో మనం నష్టం చేసినట్టు ప్రభుత్వ సంఘాలు కానీ అదేవిధంగా టీచర్ల సంఘాలు కానీ మనకు అండగా లేరు. ఈసారి ఎలక్షన్లో తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు కూడా ఉన్నారు, కానీ ఆ తర్వాత మనం చాలా వాళ్ళకి చేసినాం. ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా పీఆర్సీలు 2 సార్లు ఇచ్చినాం. 73% పీఆర్సీ ఇచ్చిన చరిత్ర ఎవరికి లేదు. కేసీఆర్ గారి ప్రభుత్వమే దేశంలో ఉండే 29 రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు ఎక్కడ ఎక్కువ అంటే తెలంగాణలోనే. ఎవరిచ్చిందంటే కేసీఆర్ గారే. తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చినాం, చాలామందికి హెల్త్ కార్డు ఇచ్చినాం, ఐఆర్ కూడా ఇచ్చినాం. లేటెస్ట్గా పీఆర్సీ కమిటీ చేసినాం. కొద్దిగా డిఏలు లేట్ అయినందుకు కోవిడ్ తదనంతరం జరిగిన ఇబ్బందుల వల్ల మిగతా రంగాలకు ఎక్కువగా జీతాలు మిగతా అని కూడా టైంకి ఇవ్వాల్సి వచ్చి రావడం వల్ల ఇక్కడ కొద్దిగా జీతం ఇవ్వడం లేట్ అయినందుకు జీతం లేటుకి ఇస్తామని చెప్పేసి మనందరి మీద దుష్ప్రచారం చేసిండ్రు.
ఇప్పుడు 5 DL రాకున్నా నోరు మూసుకొని కూర్చున్నారు. 5 DL రాకున్నా, PRC ఊసెత్తకున్నా, రోజుకోరిని ఏసీబీలో బొక్కలేస్తున్నా, అన్ని నవరంధ్రాలు మూసుకొని కూర్చున్నారు ఇవాళ ఉన్న ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఉద్యోగస్తులు. మరి వారి విజ్ఞతకే వదిలిపెడదాం. ఎందుకు కేసీఆర్ గారు ఎక్కువ జీతం ఇస్తే ఎందుకు నచ్చలేదు? ఎందుకు ఏ నెల జీతం ఇవ్వకుండా లేము? 5వ తారీఖు కాకపోతే 6వ తారీఖు 7వ తారీఖు కోవిడ్ తర్వాత వచ్చిన పరిణామాలలో అంత చేసినాం తప్ప తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చి అత్యంత ఎక్కువగా పిఆర్సీ ఇచ్చి పిఆర్సీ కోసం కమిటీ వేసి ఐఆర్ ఇచ్చి కొద్దిగా లేట్ జీతం ఇచ్చినందుకు డిఏ లేదో 2ో 3ో రాలేదని చెప్పేసి లేటుగా అని చెప్పేసి ఈ ప్రభుత్వం వద్దు మాకు వేరే ప్రభుత్వం తీసుకొద్దాం అనుకున్నారు. 18 నెలలు అయింది. వాళ్ళని పిలిచిన వాళ్ళు లేడు, మాట్లాడిన వాళ్ళు లేడు. ఎప్పుడైనా ఉన్నట్లయితే మేము చేస్తామని చెప్పేసి అంటాం కానీ మాట్లాడిన వాళ్ళు లేరు. 5 DAలు మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. ఎప్పటి DA అప్పుడే ఇస్తామని చెప్పి దాని గురించి కూడా మాట్లాడటం లేరు. వాళ్ళకి రావాల్సిన వాళ్ళ రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకి ఒక్కొక్కరికి 50 లక్షలు 60 లక్షలు వస్తాయి. ఆ 50-60 లక్షలు ఇవ్వడానికి కూడా 20%, 10%, 10 నుండి 20% లంచం ఇస్తేనే కానీ వాళ్ళ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావు. అది వాళ్ళ యొక్క దుస్థితి. ఇవాళ అందుకే వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆలోచిస్తున్నారు బయటపడట్లేదు. ఎందుకంటే ఇందులో బట్టి వీళ్ళకి వ్యతిరేకంగా ఉంటుంది కదా అని చెప్పేసి మొత్తం కూడా తేలుగుట్టిన దొంగలాగా ఉంటున్నారు. కాబట్టి అది వాళ్ళ విజ్ఞతకు వదిలిపెడుతున్నాం. సరే వాళ్ళు పోరాటం చేసుకుంటారు, వాళ్ళే గెలుస్తారో ఓడుతారో వాళ్ళు తెలుస్తుంది, సాధిస్తారో ఏమో. చిన్న ఉద్యోగస్తులు ఉంటారు మన దగ్గర. ఇవాళ దేశంలో టెంపరీ ఉద్యోగులు, పార్ట్ టైం ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులను మొట్టమొదటిసారిగా అందరినీ కూడా పర్మనెంట్ చేసిన చరిత్ర కూడా కేసీఆర్ గారిదే. విద్యారంగంలో జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, రెసిడెన్షియల్ కాలేజ్, గవర్నమెంట్ మన మెడికల్ ఇన్స్టిట్యూషన్స్, మెడికల్ సంస్థలు అన్నిట్లలో కూడా పర్మనెంట్ చేసిండ్రు. అంబేద్కర్ సచివాలయంలో మొట్టమొదటి సంతకం చేసింది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని మొత్తం కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి చేసింది కేసీఆర్ గారు. ఒక సచివాలయానికి అంబేద్కర్ గారు పేరు పెట్టింది కూడా భారతదేశంలో ఏ ప్రభుత్వం లేదు, కేసీఆర్ గారే పెట్టిండ్రు. అదే అంబేద్కర్ సచివాలయంలో మొట్టమొదటి సంతకం కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి జీవో 16 తీసుకొస్తే ఆ జీవో 16ని ఇలా కొట్టేస్తే ప్రభుత్వం చీమ కుట్టినట్టేం లేదు. ఒక ప్రభుత్వం ఇస్తే రెండో ప్రభుత్వం వెంటనే దాన్ని ఆదుకోవాల్సి ఉంటుంది. సంవత్సరాలుగా 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళుగా వాళ్ళ సర్వీస్ అంతా ఇచ్చిన అనేక మంది ఎంప్లాయీస్ ఇలా కాంట్రాక్ట్ ఉంటే వాళ్ళని పర్మనెంట్ చేయమని చెప్పి కోరితే ఆ పర్మనెంట్ చేయము అని చెప్పేసి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. ఆనాడు కొట్లాట పెట్టుకున్నది, మళ్ళీ వాళ్ళు కూడా దాని జీవో 16ను రద్దు చేసింది ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం మన కోర్టు రద్దు చేస్తే అన్నీ మూసుకొని కూర్చున్నది. అందుకే ఎవరు కార్మికులకు, ఉద్యోగులకు, టెంపరీ వాళ్ళకు మిత్రులుగా ఉన్నారని ఆలోచిస్తే 10 సంవత్సరాల కాలంలో కాంట్రాక్ట్కి, అవుట్సోర్సింగ్కి, టెంపరీకి జీతాలు వాళ్ళు అడిగినా అడగకున్నా కూడా పిఆర్సీతో ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానంగా పెంచింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఆశా వర్కర్లు ఏం కొట్లాట వల్లే ఆ రోజున ఒక్కసారి వచ్చిన ప్రభుత్వం వచ్చిన మట్ల అడిగినరు. ఆ తర్వాత 2 సార్లు కూడా ఆశా వర్కర్ల జీతాలు పెంచుకున్నాం, అంగన్వాడీలకు జీతాలు పెంచుకున్నాం, ఏఎన్ఎంలకు జీతాలు పెంచుకున్నాం. వాళ్ళకి చాలామందిని కూడా ఏఎన్ఎంలను పర్మనెంట్ చేసుకున్నాం. జిహెచ్ఎంసీలో జీతాలు పెంచుకున్నది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వమే. వాటర్ వర్క్స్ నేను ప్రెసిడెంట్గా ఉన్నాను, అక్కడ కూడా మొత్తం కూడా హెల్త్ కార్డు ఇచ్చినాం, ప్రమోషన్లు ఇచ్చినాం, జీతాలు పెంచుకున్నాం. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళకు కూడా జీతాలు పెంచుకున్నాం. ఏ రంగమైనా తీసుకోండి మీరు, అన్ని రంగాలకు ఎంతో కొంత మేలు చేసింది. ఇవాళ భవన నిర్మాణ కార్మికుల గురించి మిత్రులు చెప్పారు. 2 లక్షలది 6 లక్షలు చేసినాం. ఇలా 6 లక్షలు కాదు, 10 లక్షలు, 15 లక్షలు చేసుకోవడానికి కూడా ఖచ్చితంగా రాంబాబు గారు మాట్లాడారు. వారు మెన్షన్ చేసిన ఏది కానీ అది ఏ సమస్య అయినా, అది ఆశా వర్కర్లైనా, ఆశా వర్కర్లు వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే అసెంబ్లీలో మెన్షన్ చేయడమే కాకుండా హాస్పిటల్ పోయి
వాళ్ళ తరఫున నిలబడి కొట్లాడింది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తప్ప మరెవరు రాలే. కమ్యూనిస్టు పార్టీలు తోక ముడిచినాయి. కమ్యూనిస్టు పార్టీలో కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగంగా ఉన్నాయి. ఇవాళ ఆశా వర్కర్లు అందరూ కొట్లాడ పెట్టుకుంటే వాళ్ళ తరఫున ఏదో లిప్ సింపతి ప్రకటించింది తప్ప వాళ్ళ కోసం కొట్లాడిన వాళ్ళకి ఇవాళ దెబ్బలు తగ్గితే కనీసం చూడలే ఈ యొక్క కమ్యూనిస్ట్ నాయకులు. చాలా దురదృష్టకరం. అదేవిధంగా ముఖ్యంగా అంగన్వాడీల వాళ్ళ సమస్య అదే. ఇవాళ చాలామంది హమాలి వర్కర్లది కానీ లేక ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ వర్కర్లు లేకపోతే ఆటో వర్కర్లు, ఆటో మిత్రులందరూ కూడా 2023 కంటే ముందు పాపం వచ్చిన వాళ్ళు అడిగిన వాళ్ళు అందరూ కూడా చెప్పిండ్రు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని. ఇద్దరికి చెప్పిండ్రు, అడిగిన వాళ్ళకి అందరికి కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని. పాపం వాళ్ళు ఓటేసినందుకు వాళ్ళకి శిక్షగా 6 లక్షల మంది ఉద్యోగస్తులు ఉంటే వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ ఉంటే 6 లక్షల మంది కోసం వాళ్ళ మొత్తం ఇమ్మీడియట్గా వాళ్ళకి కట్ అయిపోయింది. వాళ్ళు ఇబ్బందులు పడ్డది ఎవరంటే ఆటో కార్మికులు. ఎవరున్నారు ఆటో కార్మికుల్లో? బీద బిక్కి దళిత బహుజన వర్గాలే ఉన్నారు. చదువుకున్న వాళ్ళు కూడా ఊర్లో ఉద్యోగం లేదని చెప్పేసి అంటే ఇక్కడికి వచ్చి ఏదో గౌరవంగా ఉంటుంది ఆటో నడుపుకుంటామని చెప్పేసి ఆటో కొనలేక కిరాయి తీసుకున్నారు. కిరాయి తీసుకుంటే కిరాయి పెట్రోలు చివరికి వాళ్ళకు మొత్తం బత్తాయితో ఒక 1000 రూపాయలని వస్తే పోతారు. కానీ ఇలా 500-600 కూడా వచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఉంది. వాళ్ళ కోసం మేము అడిగితే మా మీద డ్రామా చేస్తున్నా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడాను. మేము చెప్పినాం, మేము అడిగింది కాదు, నువ్వు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పినావో కనీసం 12,000 రూపాయలు వాళ్ళు లోన్ తెచ్చుకొని కొనుక్కుంటే ఈఎంఐ కట్టలేకపోతున్నారు. ఆ ఈఎంఐ లక్షల కోట్లు పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు మొత్తం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాఫీ చేస్తున్నాయి కదా, వీళ్ళకి ఈఎంఐలు మాఫీ చేయమని చెప్పేసి అడిగినాం. లేకపోయినట్లయితే ఆ 12,000 రూపాయలు ఇవ్వమని చెప్పినాం. మీరు 12,000 రూపాయలు అడుగుతున్నారు. మహిళలు బస్సు ఎక్కడం మీకు ఇష్టం లేదా అంటారు వాళ్ళు. మహిళలు బస్సు ఎక్కడం కాదు, బస్సులు ఎక్కడానికి కావాల్సిన ఇంకా బస్సులు ఎక్కువ పెట్టండి, అవి పెడుతూనే వాళ్ళందరూ కూడా ప్రయాణం సులువు చేయండి. తద్వారా నష్టపోయిన ఆటో కార్మికులకు కనీసం నువ్వు ఇస్తాన్న 12,000 ఇచ్చేసి ఆదుకోండి బాబు అని చెప్పేసి అసెంబ్లీ బయట అసెంబ్లీ లోపల గట్టి గట్లాడింది బీఆర్ఎస్ పార్టీ తప్ప మరొకరు కాదు. ఇవాళ వాళ్ళందరికీ నిన్న బీఆర్ఎస్ సభ పెడితే ఆటోలు చిన్న చిన్న వాహనాలు కష్టమైందనంటే వాళ్ళందరూ అన్నారు, మీరు కష్టమైందన్నా ఏమైనా కూడా మా సమస్య ఉంది, మా సమస్య తరఫున కొట్లాడింది బీఆర్ఎస్ ఒకటే కాబట్టి మేము వస్తామని చెప్పేసి వేలాది ఆటోలు వాళ్ళు స్వయంగా వాళ్ళే వచ్చిన సందర్భం ఉన్నది. కాబట్టి వాళ్ళందరూ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా సమస్య ఎవరిదైనా ఇవాళ ఉద్యోగస్తుల సమస్య, ఉద్యోగస్తుల డిఏలు కావచ్చు, ఉద్యోగస్తుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, ఉద్యోగస్తుల ఆరోగ్య భద్రత పోలీసులకు సంబంధించింది కావచ్చు, అన్నీ బంద్ అయినాయి. ఆలోచించుకోమని చెప్పి ఉద్యోగస్తులను కోరుతున్నాం. ఇవాళ మీకు అండగా ఉన్న కాంట్రాక్ట్, టెంపరీ, పార్ట్ టైము, అంగన్వాడీ, ఆశ వీళ్ళందరినీ 18 నెలలలో వాళ్ళ తరఫున కొట్లాడుతుంది. వాళ్ళ సమస్యని ప్రభుత్వ దృష్టికి పేపర్ల ద్వారా మిగతా అన్ని ఫోరంలో కొట్లాడుతుంది కూడా బీఆర్ఎస్ అనే గుర్తుంచుకోవాలని చెప్తున్నా. ఎవరికైతే ఇబ్బంది ఉందో, ఎవరికైతే కష్టం ఉందో, ఎవరికైతే పోరాటం చేయాల్సిన అవసరం ఉందో ఆ పోరాటాన్ని చేస్తున్నది బీఆర్టీ తప్ప మరొకటి కాదు. ఈ రాష్ట్రంలో కమ్యూనిస్టు సంఘాలు కాదు, మరెవరు కాదు. ప్రభుత్వాలు నీరు గారుస్తుంటే సమస్యలన్నింటిని పట్టించుకోకపోతుంటే ఆ సమస్యల్ని కార్మికుల సమస్యలు ముఖ్యంగా ఎత్తాల్సిన కమ్యూనిస్టు సంఘాలు ఇవాళ కాంగ్రెస్ పంచన చేరి ఇవాళ కార్మికులకు అన్యాయం చేస్తున్నాయి తప్ప మరొకటి కాదు. అందుకే కమ్యూనిస్టు కార్మిక సంఘాలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి కార్మికుల పక్షాన నిలబడండి. కార్మికుల పక్షాన ఇప్పటికే ఉన్నదే పోయింది. ఆ కార్మికుల తరఫున కూడా మీరు చిచ్చు పెట్టి ఆ కార్మికుల తరఫున పోరాడుతున్న బీఆర్టీని లేదా ఇంకెవరినో వీక్ చేస్తే పోరాటాలు వీక్ అయితే తప్ప మీ సంఘం సాధించేది ఏం లేదు కూడా అని చెప్పేసి కమ్యూనిస్టు సంఘాలను కూడా నేను కోరుతా ఉన్నా. మేము ఒకటే రాంబాబు గారు చెప్పినారు, సమస్య ఏదైనా అది పోరాటం అయితే పోరాటంలో వచ్చి కూర్చుంటాం, రిప్రజెంట్ చేయాలంటే మంత్రుల దగ్గరికి వస్తాం, ఏదైనా ఇబ్బంది పడితే కోర్టుల దగ్గరికి పోవాలంటే అక్కడికి వస్తాం. ఎక్కడైనా బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి మొత్తం కూడా ఈ రాష్ట్రంలో ఉండే
కోటికి పైన ఉన్న కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నది. 10 ఏళ్లలో వాళ్ళ యొక్క సంక్షేమంలో ఎంతో కొంత మెరుగుపరిచింది, జీతభత్యాలు పెంచింది, ప్రమోషన్లు ఇచ్చింది, కొన్ని పర్మనెంట్ చేసింది, కొన్ని రెగ్యులరైజ్ చేసింది. అది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయినా 25,000 మందిని రెగ్యులరైజ్ చేసినాం. ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది కూడా 1,60,000 మందిని ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 50,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెట్టి కండక్ట్ చేసి ఇంటర్వ్యూలు చేసి ఒక లెటర్ ఇవ్వడానికి మాత్రమే ఆ రోజున్న కోర్టులనో లేకపోతే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే ఆగింది తప్ప ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటున్న 50,000 ఉద్యోగాలకి అన్నీ కూడా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం తప్ప మరొకటి కాదు. ఈ 17 నెలల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలే, ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే. వాళ్ళు చేసిన టీచర్ రిక్రూట్మెంట్కు మనం ఇచ్చిన దాన్ని కొద్దిగా మాడిఫై చేసింది తప్ప కొత్తగా కండక్ట్ చేసి కొత్తగా చేసింది ఏం లేదు. అన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు మనమే ఇచ్చినాం. ఉద్యోగాలని అన్నిటినీ తయారు చేసిన తర్వాత ఉన్నదాన్ని ఇచ్చి వాళ్ళు రోజుకోసారి ఫోటోలు వేసుకుంటా ఉన్నారు. చివరిగా ఒక మాట మేము చెప్తున్నా, చెప్పి బంద్ చేస్తా. వాళ్ళు ఎంత అడ్వర్టైజ్మెంట్ ఎట్లా ఉందంటే ఒక 20 మందికి సివిల్ సర్వీసెస్లో సహాయం చేద్దామని చెప్పేసి ఒక ₹1,00,000 స్కీమ్ ఒకటి పెట్టాను. ఒక 20 మందికి సహాయం చేసిండ్రు. 20 మందికి సహాయం చేసి దాన్ని ఆర్భాటంగా దాన్ని ఓపెనింగ్ చేసి ఆ 20 మందికి సహాయం చేసిన 20 లక్షల కోసం 20 కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను. 20 కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను. అంటే నువ్వు ఏం చేస్తున్నావు ఈ ప్రభుత్వం? దయచేసి దృష్టిలో పెట్టుకోండి. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కింద ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి వెళ్ళి 10 లక్షలు చేస్తున్నావు అని గొప్పగా చెప్పాను. 5 లక్షల నుండి 10 లక్షలు మనం అనేకం చేసినాం, చెప్పుకోలే. కానీ 5 లక్షల నుండి 10 లక్షలు చేస్తామని వాళ్ళ అడ్వర్టైజ్మెంటు ఖర్చు పెట్టింది 15 కోట్ల రూపాయలు, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది 60 కోట్ల రూపాయలు. అంటే వాళ్ళు చేసింది చారానా, చెప్పేది బారానా. ఇంతకుముందు ఏదో ఉంటుంది కదా, దాని చారానా కోడికి బారానా మసాలా అని చెప్పేసి ఆ విధంగా ఈ ప్రభుత్వం ఉన్నది. పైసలు ఉన్న వాటిని వృధా చేయడము, పైసలు మిగతా తీసుకురాలేకపోని అసమర్థత, ఇది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మీద భవిష్యత్తులో మనం పోరాటం చేయకపోతే మన సమస్యలు సాల్వ్ కావు. అది బీఆర్టీయూ పేరు మీదనే సాధ్యమవుతుంది. ఇవాళ నిఖరంగా బీఆర్ఎస్ పార్టీ ఎట్లయితే ప్రతిపక్షంలో ఉండి కొట్లాడుతుందో ఇవాళ మీ యొక్క సమస్యల్ని అర్థం చేసుకొని, మీ సమస్యలు అన్నీ తెలుసు, మీ సమస్యలు అర్థం చేసుకోవడానికి మళ్ళీ 2 రోజులు అవసరం లే, అన్ని సమస్యలు తెలుసు. ఆ సమస్యలు ఎంతో కొంత సాధించుకున్నాం. మరలా మిగతా సమస్యల సాధన కోసం బీఆర్టీయూ నాయకత్వాన్ని పోరాటం చేద్దాం. ఆ బీఆర్టీయూకు బీఆర్ఎస్ పార్టీగా నేను మొత్తం నాయకత్వం కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, చారి గారు, కవితక్క గారు, అందరూ ఎవరెవరైతే ఏ సంఘాలు ఉన్నారో అన్ని సంఘాలకు సంబంధించి కూడా మీ యొక్క ఎప్పటికీ మీతో పాటే ఉంటాం. మేడే సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాం. భవిష్యత్తులో జరిగే పోరాటాలకు మద్దతుగా మీ సమస్యల సాధన దిశగా మీ వెంటనే మీతో పాటు మేము ఉంటామని చెప్పేసి హామీ ఇస్తూ జై బీఆర్టీయూ, జై తెలంగాణ, జై కేసీఆర్. చాలా వివరంగా స్ఫూర్తిదాయకంగా అనేక విషయాల మీద మేడే సందర్భంగా మనకు చెప్పిన పల్లా రాజేశ్వర రెడ్డి గారికి పేరు పేరున ధన్యవాదాలు. చివరిగా మనకు పెద్దలు బాబు 2 నిమిషాలు కూర్చోండి. భోజనాలు ఇప్పుడు బెటర్, మీటింగ్ అయితేనే భోజనాలు. తర్వాత ఇందులో హాజరైన దాంట్లో డొమెస్టిక్ వర్కర్స్ నిర్మలారెడ్డి గారి నాయకత్వంలో వారు కూడా హాజరయ్యారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వారి సమస్యల మీద కూడా రాబోయే కాలంలో మన బీఆర్టీయూ పనిచేస్తుంది. అదే రకంగా ప్రైవేటు ఎలక్ట్రికల్ వర్కర్స్ మహావీర్ హాస్పిటల్ వాళ్ళు కూడా హాజరయ్యారు. వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మిత్రులారా, మన సభలో అనేక అంశాలు కూడా మాట్లాడాం. వాటన్నిటికి కూడా రాబోయే కాలంలో ఆ సమస్యల పరిష్కారం కోసం మనం కట్టుబడి ఉంటాం. మన పెద్దలు విధానసభలో 4 లీడరు మధుసూదనాచారి గారిని మాట్లాడాల్సిందిగా ఈ మీడియా సందర్భంగా మన బీఆర్టీ తరఫున విజ్ఞప్తి చేస్తాం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జై బీఆర్టీయూ. సభాధ్యక్షులు
బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు రాంబాబు గారు, గౌరవనీయులు జనగామ శాసనసభ సభ్యులు, మీ కష్టసుఖాల్లో నిరంతరం నిర్విరామంగా కృషి చేస్తున్నటువంటి పల్లా రాజేశ్వరరెడ్డి గారు, గౌరవనీయులు రాజ్యసభ మాజీ సభ్యులు సోదరులు బడుగుల లింగయ్య యాదవ్ గారు, నారాయణ గారు, నిర్మల గారు, దానకర్ణాచారి గారు, మునవర్ గారు, మహేందర్ గారు, రామ్మూర్తి గారు, వేదికను అలంకరించినటువంటి వివిధ సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలందరికీ, మేడేను పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసినటువంటి కార్మిక వర్గ సోదరులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శాసన మండలిలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్నటువంటి నేను రాంబాబు గారి నేతృత్వంలో మీ అందరూ కార్మిక పక్షపాతులుగా చేస్తున్నటువంటి కార్యాచరణకు, మీ సమస్యల పరిష్కారంకు ఇప్పటి నుండి నేను కూడా కలిసి పనిచేస్తా అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నా. మేడే ప్రపంచ కార్మిక లోకానికి వెలుగు నింపినటువంటి దినం మాత్రమే కాదు, ఒక్కసారి చరిత్రను సింహావలోకనం చేసుకుంటే 19వ శతాబ్దం 20వ శతాబ్దం ప్రపంచంలోని అనేక దేశాలు పరాయి పాలనలో మగ్గుతున్నట్టు వేళ సామ్రాజ్యవాద శక్తులు ప్రపంచాన్ని తమ గుప్పిట్లో పెట్టుకొని ఆనాడున్నటువంటి ప్రపంచంలోని అనేక దేశాలను పీల్చి పిప్పి చేస్తున్నటువంటి వైనాన్ని మనం చూసినాం. మరి అటువంటి పరిస్థితులలో మానవ జాతి పరిణామాన్ని కనుక అర్థం చేసుకుంటే, ఆది మానవుడిగా సేకరణ దశను చూసినాం, తదనంతరం మానవ జాతి మొత్తం సంచార జాతిగా బతికినటువంటి రోజులను చూసినాం. ఆ తదనంతరం కాస్త నాగరికుడికై వ్యవసాయం మొదలుపెట్టి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నటువంటి కాలాన్ని చూసినాం. ప్రపంచంలో మానవ జాతి పరిణామంలో 90-95% జీవితం ఈ 3 దశలుగా గడిస్తే, మానవ జాతిని ఒక కుదిపి శరవేగమైనటువంటి అభివృద్ధికి తావిచ్చింది యాంత్రీకరణ, పారిశ్రామికీకరణ. పరిశ్రమలు స్థాపించబడి సంపద సృష్టించబడేటువంటి సందర్భంలో సంపద సృష్టిస్తున్నటువంటి శక్తులుగా ఆ సంపద సృష్టించడం కోసం జీవితం అంటే పనిచేయడం, జీవితం అంటే గౌరవప్రదమైనటువంటి జీవితానికి దూరంగా బ్రతకడం అనేటువంటి స్థితి కొనసాగుతూ ఉంటే, దానికి వ్యతిరేకంగా ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికులందరూ తమ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దక్కాలి, తమ శ్రమ దోపిడీ తగ్గాలి అనేటువంటి ఆలోచన పర్యవసానమే మరి చికాగోలో జరిగినటువంటి కార్యక్రమం. ఆ తదనంతరం మేడే రూపేణ ఇక్కడ మనం జరుపుకుంటున్నటువంటి ఈ కార్యక్రమంతో పాటు ఉద్యమం శక్తిగా మారితే పరపాలనను పంచలు చేయొచ్చు అనేటువంటి భావన ప్రపంచ ప్రజానీకంలో కలిగించి అనేక దేశాలు విముక్తం కావడం కోసం మార్గం చూసినటువంటి సందర్భం ఈ మేడే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. శ్రమ మనది, కానీ హక్కులు లేని లేదా పెట్టుబడిదారుల దోపిడీకి బలైతున్నటువంటి పరిస్థితికి చరమగీతం పాడి సాధించుకున్నటువంటి హక్కులను పరిరక్షించుకోవాలి, ఇంకా సాధించబడాల్సినటువంటి హక్కులను కూడా సాధించుకోవాలనేటువంటి ఆలోచనతో ప్రపంచవ్యాప్తంగా మేడేను ఘనంగా కార్మిక లోకం జరుపుకుంటున్నటువంటి తీరులో భాగంగానే మనం ఇక్కడ ఈరోజు కూడా జరుపుకుంటున్నాం. అయితే ఇటీవలి కాలంలో భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి పాలక వర్గాలు, ఇందాక మనం చూసిన కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు
ప్రైవేటీకరణ అనేటువంటి నిర్ణయం దిశగా ముందుకు సాగుతూ మళ్ళీ మనకుండేటువంటి హక్కుల్ని పెట్టుబడిదారుల హక్కు ముక్తం చేస్తూ ఇక్కడ ఉండేటువంటి ప్రజలు రెండవ శ్రేణి పౌరులుగా ఏ రకంగా దిగజారుస్తున్నారో దేశంలో ఉన్నటువంటి పాలక వ్యవస్థను గమనిస్తే మనకు అర్థమవుతా ఉన్నది. అదే క్రమంలో మరి ఉన్నటువంటి చట్టాలను కుదించి వాటిని రకరకాలుగా పేర్లు మార్చి ఈ కార్మిక లోకానికి ద్రోహం చేస్తున్నటువంటి సందర్భంగా దీన్ని ప్రతిఘటిస్తాం. ఈ దేశంలో శ్రమను నమ్ముకొని సంపదను సృష్టించి ఆ శ్రమ సంపద సృష్టించడంలో భాగంగా గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఆశిస్తున్నటువంటి కార్మిక లోకం ఈ ప్రభుత్వాల నిర్వాకాన్ని ఎండగట్టి హక్కులను పరిరక్షించుకోవడం కోసం, గౌరవప్రదమైనటువంటి జీవితం కోసం సార్వత్రిక సమ్మె రూపేణ ఒక శక్తి ప్రదర్శన చేయబోతున్నది. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వం, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ దోపిడీకి, అసమానతలకు, అన్యాయానికి, అవమానానికి వ్యతిరేకంగా ఆవిర్భవించినటువంటి పార్టీ, ఆ వర్గాల ప్రయోజనాల కోసమే పనిచేసినటువంటి పార్టీ. తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఒక ఆత్మగౌరవ పోరాటం, ఒక దోపిడీ దగా నుండి ఈ ప్రాంతాన్ని విముక్తి చేయడం కోసం సాగినటువంటి పోరాటం. ఆ పోరాటాన్ని నడిపినటువంటి నాయకుడికి అన్ని వర్గాల పట్ల ఆదరాభిమానాలు, అన్ని వర్గాల పట్ల సముచితమైనటువంటి గౌరవ మర్యాదలు, అన్ని వర్గాలు కూడా బాగుండాలని కోరుకునేటువంటి వ్యక్తి. కాబట్టి ఖచ్చితంగా వారి నేతృత్వంలో ఈ సార్వత్రిక సమ్మెను బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తుంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, మరి పోరాడి సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు మనం జల్యమానం చేసినటువంటి చరిత్ర కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి ఇటువంటి కార్మిక వర్గ ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకొని, ఎటువంటి సహకారం ద్వారా ఈ వర్గాలను హక్కున చేర్చుకొని అప్పటి వరకు సమస్యల్లో పుట్టి, సమస్యల్లో పెరిగి, సమస్యల్లోనే గిట్టుతున్నటువంటి వర్గాలన్నింటినీ కూడా దగ్గరికి చేర్చి వారిలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించి వారి జీవితాల్లో వెలుగులు నింపినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు. మరి దానికి భిన్నంగా ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ఈ ప్రభుత్వం ఏ రకంగా హక్కుల హరణానికి పాల్పడుతూ ఉన్నది, ఏ రకంగా మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలకు కట్టుబడి ఉండక ద్రోహం చేస్తూ ఉన్నది. కేసీఆర్ గారు మేనిఫెస్టోలో చెప్పనటువంటి అనేక కార్యక్రమాలను కూడా అమలు చేసి చూపించి ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తే వారి చెప్పినటువంటి మేనిఫెస్టో హామీలే కాకుండా బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల తన సుదీర్ఘ ప్రయాణంలో, పాలనలో అమలు చేసినటువంటి కార్యక్రమాలను కూడా అమలు చేయలేనటువంటి నిర్వాహకం ఈరోజు కొనసాగుతున్నది. కాబట్టి మరి ఇటువంటి ప్రభుత్వ హయాంలో కార్మిక లోకానికి జరిగేటువంటి అన్యాయాన్ని ప్రతిఘటించడంలో, ఎదిరించడంలో, వాళ్ళ సమస్యల పరిష్కారంలో పార్టీతో పాటు నా ప్రమేయం కూడా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ, అశేషంగా తరలి వచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి అభినందనలతో పాటు, నిన్న ఈరోజు చూస్తున్నాం దేశంలో కేంద్ర ప్రభుత్వం నిన్న జనగణనతో పాటు కులగణన చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నట్టు ఆశ్చర్యం కలుగుతుంది. ఒక్కొక్కసారి వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలను చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పాలించినటువంటి పార్టీ, దేశంలో ఉండేటువంటి బీసీలకు అనేక రకాలుగా ద్రోహం చేసినటువంటి పార్టీ. బీజేపీ గడచిన 10-11 సంవత్సరాలుగా అధికారంలో కొనసాగుతున్నటువంటి పార్టీ. వీళ్ళు నిర్ణయం తీసుకున్నంత మాత్రాన్నే బీసీలకు ఏదో ఉరగబెట్టినటువంటి మాటలు మాట్లాడుతున్నారు అని అంటే వీళ్ళ నిజాయితీ రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, ఇవాళ రేవంత్ రెడ్డి వాళ్ళు తల కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టిన అధికారంలో ఈ దేశంలో వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి
దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలను నమ్మించడం ద్వారా రాజ్యాధికారంలోకి రావాలనేటువంటి ఆలోచన కొనసాగుతుంది. కాబట్టి తెలంగాణలో కులగణన పేరిట జనగణన పేరిట బీసీలకు చేసినటువంటి అన్యాయం, దానికి చట్టబద్ధత తీసుకొచ్చేటువంటి క్రమంలో ఎన్ని లొసుగులు ఉన్నాయో ఆ లొసుగులతో పాటు ప్రయత్నం చేయడంలో జరుగుతున్నటువంటి వైఫల్యం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ పార్టీ ఒకవైపు ఇప్పటి వరకు ఈ దేశంలో మరి 50% పైగా ఉన్నటువంటి బీసీలకు కేంద్రంలో మంత్రిత్వ శాఖ లేదు. ఈ దేశంలో ఉండేటువంటి బీసీల జనాభా ఎంతో స్పష్టత లేదు. దేశంలో 50% పైగా ఉన్నటువంటి బీసీలకు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్నటువంటి కేటాయింపులు చూస్తే రాష్ట్రంలో కేసీఆర్ గారి పాలనలో జరిగినటువంటి కేటాయింపులలో దేశంలో పాలిస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వం 10% కూడా అమలు చేసిన దాఖలాలు లేవు అనంటే ఈ వర్గాలకు ఏ రకమైనటువంటి ద్రోహం జరిగిందో చూస్తున్నాం. కాబట్టి వాళ్ళ రాజకీయ అవసరాలకు భిన్నంగా చిత్తశుద్ధితో కులగణన జరిపి బీసీలకు న్యాయం చేసే దిశగా వాళ్ళ చర్యలు ఉండాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో బీసీల సంఖ్యను తగ్గించి బీసీలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా కామారెడ్డి డిక్లరేషన్లో బీసీల విషయంలో చట్టబద్ధత తీసుకొస్తాం, ఏడాదికి 20,000 కోట్ల చొప్పున మరి నిధులు కేటాయిస్తాం, కులగణన చేస్తాం, 42% రిజర్వేషన్లు అమలు చేసి మాత్రమే స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోతామని అంటూనే లోపాయికారిగా మళ్ళీ ఎన్నికలు జరిపించే ప్రయత్నం లాంటి సాగుతున్నాయి. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా బీసీల విషయంలో మీ అందరికీ కూడా తెలుసు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి కాలంలో బీసీల జీవితాల్లో అద్భుతమైనటువంటి మార్పు, విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, అన్ని రంగాల్లో ఈ రాష్ట్రంలో వారు అమలు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో సింహభాగం బీసీ వర్గాలకే దక్కడం కాకుండా రాజ్యాధికారంలో మొట్టమొదటి రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మరి చట్టసభలకు సంబంధించి శాసనసభలో నన్ను, శాసన మండలిలో స్వామి గౌడ్ గారిని ఇద్దరిని కూడా మరి కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉంచడం జరిగింది అని అంటే బీసీల పట్ల రాష్ట్రంలో సగభాగంగా ఉన్నటువంటి వర్గాల పట్ల కేసీఆర్ గారి నిబద్ధతకు నిజాయితీకి నిదర్శనం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఏ వర్గమైనా గతంలో అనుభవించినటువంటి అవకాశాలు సౌకర్యాలు ఈరోజు అనుభవించినటువంటి దుస్థితి కొనసాగుతున్నది. కాబట్టి మనమందరం కూడా మన ముందున్నటువంటి ఏకైక పరిష్కార మార్గం కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా తెచ్చుకోవడం ద్వారా మాత్రమే ఈ 15-16 మాసాలుగా మనం అనుభవిస్తున్నటువంటి క్షోభ నుండి ఈ జాతిని గట్టెక్కించినటువంటి వారమైతం అనేటువంటి విషయాన్ని మరొక్కసారి మనవి చేస్తూ సోదరులు అధ్యక్షుల వారికి మళ్ళీ నేను హామీ ఇస్తా ఉన్నా, ప్రతిపక్ష నాయకుడిగా నా సర్వీసెస్ను సంపూర్ణంగా ఉపయోగించుకోండి. తెలంగాణలో ఉండేటువంటి ఏ వర్గం అయితే మా ప్రయత్నం ద్వారా మా ప్రమేయం ద్వారా ఆనందంగా ఉంటుందో వారి ఆనందం మించినటువంటి ఆనందం మరోటి మాకు వ్యక్తిగతంగా ఉండదు అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఖచ్చితంగా మీ వెంట మేముంటాం. అది రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసే చర్య అయినా మంత్రుల దగ్గరికి మరి మనం చర్చలకు పోయేటువంటి సందర్భంలోనైనా మీ వెంట మేము రావడానికి సన్నద్ధమే అనేటువంటి విషయాన్ని మరొక్కసారి మనవి చేస్తూ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చేసినటువంటి వివిధ సంఘాల సోదరులకు ప్రతి ఒక్క కార్మికుడికి మరొకసారి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. మనకు అనేక విషయాలని చాలా వివరంగా చెప్పి అటు సంక్షేమ కార్యక్రమాల్ని మన కార్మిక సమస్యల మీద మనకు తప్పకుండా అండగా ఉంటామని హామీ ఇచ్చి మంచిగా మాట్లాడిన మధుసూదనాచారి గారికి మన బీఆర్టీయూ రాష్ట్ర కమిటీ తరఫున మీ మేడే సందర్భంగా మేడే సభ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. మిత్రులారా, ఇప్పుడు ఈ మేడే కార్యక్రమానికి వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. వేదిక మీద ఉన్న పెద్దలు మన సభని
ఆశీర్వదించి మనని మాట్లాడడానికి వచ్చిన వారి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ సభను జయప్రదం చేయడానికి సమీకరించిన మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ భోజనాలు ఉన్నాయి, అడావుడి లేకుంటే వెళ్ళి అందరూ భోజనం చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి జై తెలంగాణ, కార్మిక వర్గ ఐక్యత, కార్మిక వర్గ ఐక్యత. అందరూ జెండా కాడికి రండి. మధుసూదనాచారి గారు పల్లా గారితో జెండా కాడ ఫోటో ఉంది.